సో యేసయ్య దీవెన స్వార్థ మహాసభలకు ఈ ఒక పండుగలకు ప్రభు మనందరినీ నడిపించినందుకే ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. మీ అందరితో సహవాసం చేయడానికి, మీ అందరితో వాక్య పరిచర్యను జరిగించడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశమును బట్టి, ఆధిక్యతను బట్టి నేను ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. ఈ చక్కటి కూడికలలో నన్ను కూడా పాలుభాగం పంచుకోవడానికి నన్ను ఆహ్వానించినటువంటి దేవదాసులు పాస్టర్ శాంసన్ రాజు గారికి, పాస్టర్ శామ్యుల్ పీటర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్స్ అందరికీ కూడా, స్థానిక నాయకులందరికీ కూడా, దైవజనులకు, కుటుంబానికి, సంఘానికి, కూడేసినటువంటి విశ్వాస సమూహమైన మీ అందరికీ ప్రభుపేట శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. అందరం ఒక చిన్న ప్రార్థన చేసామా? కళ్ళు మూసుకొని మీ కుడి చేతిని మీ తల మీద పెట్టుకొని చెప్పండి అందరూ కూడా నాతో కలిసి. ప్రభువా, వినగలిగిన చెవులను, అంగీకరించగలిగిన మనస్సును, అన్వయించుకోగలిగిన జీవితమును నాకు ప్రసాదించు. మరొకసారి చెప్దాం. ప్రభువా, వినగలిగిన చెవులను, అంగీకరించగలిగిన మనస్సును, అన్వయించుకోగలిగిన జీవితమును నాకు ప్రసాదించు. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరం కూడా త్వరగా బైబిల్ గ్రంథాలను తెరుచుకుందాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనము చదువుకొని దేవుని వాక్య ధ్యానంలో మనము త్వరితగతిన ముందుకు వెళ్ళిపోదాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతాను, లేదా మనమందరం కలిసి చదువుదాం ఈ యొక్క మాట. ఈ సాయంకాలమున ప్రభువా, ఈ సాయంకాలము నేను ఏ వాక్యము చెప్పాలి, నీ ప్రజలతో ఏ సందేశం ఇమ్మంటావని పరిశుద్ధాత్ముని నేను అడగగా ప్రభువు నాకు ఒక ఆశీర్వాద సందేశాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. ఒక దీవెన సందేశాన్ని మీ జీవితంలో విడుదల చేయమని. 2024వ సంవత్సరము ఆల్మోస్ట్ హాఫ్ దాటిపోయి వచ్చింది మనకి. ఈ జూన్ అయిపోయిందంటే 2024వ సంవత్సరం యొక్క హాఫ్ ఇయర్ ముగిసిపోతుంది. దేవుడు రానున్న దినాలలో తన కార్యమును త్వరపెట్టాలని ఇష్టపడతా ఉన్నాడు. రానున్న దినాలలో ప్రభువు తన సంఘమును బలపరచాలని ఇష్టపడతా ఉన్నాడు. ఆమెన్. ఒకవేళ ప్రభు చెప్పినటువంటి మాటతో మీరు అంగీకరించినట్టయితే మీరందరూ కూడా ఒక చక్కటి ఆమెన్ చెప్పండి. ఇప్పుడు మాత్రమే కాదు, విన్న ప్రతిసారి కూడా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న ఏ మాట అయినా కూడా మీకు ఒకవేళ అది అంగీకార యోగ్యమైతే, మీకు సమ్మతమే అయితే మీరు దానికి ఒక ఆమెన్ అని ప్రతిస్పందించండి. ఆమెన్. మంచిది. సో దేవుడు ఒక వాగ్దాన సందేశమును, ఒక ఆశీర్వాదపు వాగ్దాన సందేశమును మీ అందరితో కూడా పంచుకోమని ప్రభు నాతో చెప్పారు. ఆ విషయాన్ని మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను త్వరగా. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 18వ వచనం. ఒకవేళ మీరందరూ కూడా ఆ లేఖన భాగాన్ని తీసినట్లయితే ఆమెన్ చెప్పండి ఒకసారి. ఆల్రైట్, అందరం కలిసి చదువుదాం. నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును, నీ ఆశ భంగము కానేరదు. మరొకసారి చదువుదాం. నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును, నీ ఆశ భంగము కానేరదు. కొంచెము మార్చి చదువుదాం మనమందరము కూడా. నీ ఆశ అన్న దగ్గర మనమందరం కలిసి నా ఆశ అని చదువుదాం. ఆమెన్. ఎంతమంది ఆశ కలిగిన వారు ఉన్నారు ఇక్కడ? ప్రభువు వలన ఏదో ఒకటి పొందుకోవాలని ఆశతో వచ్చినటువంటి వారు స్తోత్రం చెప్పండి ఒకసారి. సో మనమందరము కూడా విశ్వాసపు ఒప్పుకోలుగా ఈ లేఖన భాగాన్ని మన జీవితాల మీద మనమే ప్రవచించుకుందాం. ఆమెన్ చెప్పండి ఒకసారి. మంచిది, మార్చి చదువుకుందాము. నిశ్చయముగా ముందుగతి అందరం కలిసి చదువుదాం. నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును, నా ఆశ భంగము కానేరదు. నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును, నా ఆశ మరొకసారి చెప్తారు అందరు వెనుకున్న వారు కూడా గట్టిగా. నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును, నా ఆశ భంగము కానేరదు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుకి మహిమ చెల్లిద్దాం. ఈ వాగ్దానము పరిశుద్ధాత్ముడు మనందరికీ ఇస్తా ఉన్నాడు. ఈ సాయంకాలమున నీవు కోల్పోయినటువంటి నీ యొక్క ముందుగతిని ప్రభు నీకు తిరిగి ఇవ్వబోతా ఉన్నాడు. హగ్గై ప్రవచన గ్రంథం 2వ అధ్యాయంలో హగ్గై ప్రవచిస్తూ అంటాడు ఏమని అంటే, మీలో మునుపటి ఆ దేవాలయమును చూచిన వారు ఉన్నారు కదా, ఈ దేవాలయం యొక్క మహిమ దానికి ఎంతటి కూడా సరిపోదు కదా, అయినప్పటికీ కూడా ప్రభువు యెహోవా వాక్కు ఆలకించుడి, ఈ కడపటి దేవాలయం యొక్క మహిమ మునుపటి దేవాలయం యొక్క మహిమ కంటే అధికముగా ఉండబోతా ఉన్నది. ఆమెన్. దేవుడు ఈ సాయంకాలమున మనలందరినీ కూడా సమకూర్చే పనిలో ఆయన ఉన్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి ఒకసారి. యేసు ప్రభువు పాడైన వాటిని చక్కదిద్దుటలో ఎక్స్పర్ట్ అండి. ఆయన ఏవేవైతే పాడైపోయాయో
ఆయన చేసేది ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా, చాలా చక్కగా చేసే దేవుడు. ఆమెన్ చెప్పండి ఒకసారి. ఆయన చేసేది ఎప్పుడు కూడా సగం సగముగా ఆయన చేయడు. చేసేది ఏది కూడా అందవికారముగా ఆయన చేయడు. చేసేది ఏది కూడా నిష్ప్రయోజనముగా ఆయన చేయడు. అయినప్పటికీ కూడా మనకు దేవుని బిడ్డలకు శత్రువు ఒకడు ఉన్నాడు. వాడేం చేస్తూ ఉంటాడంటే, దేవుడు అద్భుతముగా రూపించిన ప్రతిదానిని పాడు చేయ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుడు తన స్వహస్తాలతో మనలందరినీ కూడా అద్భుతంగా రూపించుకొని తన జీవాత్మను మనలో విడుదల చేసి మనలను జీవాత్మలుగా మనం మార్చినటువంటి ఆ అద్భుతమైనటువంటి సృష్టిని సాతాను ఏం ట్రై చేశాడంటే పతనం చేయడానికి ప్రయత్నించాడు. ప్రారంభ దశలో కూడా ప్రభువు సృష్టిని అంతటి కూడా సృష్టించినప్పుడు ఆకాశము నుండి పరలోకము నుండి లూసిఫర్ యొక్క పతనము ఆ సృష్టి అంతటిని కూడా పాడు చేసింది. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం మనం చదివినట్లయితే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. కానీ 2వ వచనానికి వచ్చేసరికి ఒక వింతైనటువంటి మాట మనము చదువుతాం. అదేంటంటే, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఈ మాట చదవగానే మనందరి మనసులలో ఒక చిన్న ప్రశ్న ఖచ్చితంగా మెదలాలి. అదేంటి అంటే, దేవుడు చేసిన సృష్టి ఎప్పుడైనా కూడా నిరాకారముగా శూన్యముగా ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే ఆయన ఖాళీగా ఉన్నటువంటి ప్రతి స్థలమును నింపే దేవుడై ఉన్నాడు. పాడైనటువంటి ప్రతి పట్టణాన్ని తిరిగి ఆయన కడతానని చెప్పినటువంటి దేవుడు. ఆమేన్. శిథిలమైపోయినటువంటి పట్టణములను తన ప్రజలతో తన బిడ్డలతో కట్టేటట్టుగా చేస్తానని చెప్పిన దేవుడు. మనములు మా సువార్తలలో చూసినప్పుడు కూడా యేసు ప్రభు అంత్య దినములను గురించినటువంటి ఉపమానాలు అనేకమైనవి చెబుతూ ఒక ఉపమానం ఏమంటాడు అని అంటే, ఒక యజమాని ఒక తోటమాలి తన ఒక పంటలో మంచి విత్తనము విత్తాడట. ఏ విత్తనం విత్తాడని చెప్పండి. అయితే శత్రువు రాత్రివేళ వచ్చి వాడేం చేశాడంటే గురుగులను నాటాడట. కాలము గడుస్తూ ఉండగా గోధుమలతో పాటు గురుగులు కూడా ఎదుగుతూ వచ్చాయి. మనందరికీ ఈ ఉపమానాలు తెలిసిన సంగతే. కానీ ఈ పూట మీ అందరికీ నేను విన్నవించుకోదలిసినటువంటి ఒక మాట ఏంటి అని అంటే, మన దేవుడు శత్రువు పాడు చేసిన ప్రతిదానిని మరల వైభవంతముగా చేసే దేవుడై ఉన్నాడు. ఆమెన్. మీ జీవితాలను కూడా మీరు ఇక్కడ పుట్టిన ఆ మొదటి తొలి దినము మొదలుకొని తల్లి గర్భమున మనలో ఏ ఒక్కరము కూడా రూపింపబడక ముందే మనందరి జీవితాల పట్ల ప్రభు ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళిక కలిగి ఒక అద్భుతమైన భవిష్యత్తును, ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని ఆయన మనసులో ఊహించుకొని ఆ ఉద్దేశముతో మనల్ని ఇక్కడికి పంపిస్తే, అపవాది దుష్టాత్మలన్నీ కూడా దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళికను మన జీవితంలో పాడు చేయ ప్రయత్నం చేసి నానా విధములైనటువంటి శ్రమలను, నానా విధములైనటువంటి శోధనలను మన జీవితాలలో పంపించి మనలను ఇబ్బంది పాలు చేస్తూ ఉంటాడు. అయితే ఈ సాయంకాలమున ప్రభు చెప్తున్న విషయం ఏంటంటే, నిశ్చయముగా మీ ఆశ భంగము కానేరదు. చెట్టు నరకబడిన యోబు గ్రంథంలో వాక్యం చెప్తోంది. 14వ అధ్యాయము 9వ వచనంలో చదవకండి, రాసుకునే వాళ్ళు రాసుకోండి. కానీ వాక్యం చెప్తోంది, వృక్షము నరకబడినను దాని మొద్దు పాతదైపోయినా దాని వేరు భూమిలో చీకిపోయి చనిపోయినప్పటికీ కూడా నీటి వాసన మూలము చేత అది మరలా చిగుర్చుననియు అది మరలా లేత కొమ్మలు వేయుననియు దానికి నిరీక్షణ కలదు. ఈ సాయంకాలమున ప్రభువు మీ అందరి ఆత్మలలో, మీ అందరి కుటుంబాలలో, మీ అందరి హృదయాలలో నిరీక్షణను పుట్టించబోతా ఉన్నాడు. ఆమె చెప్పండి ఒకసారి. ప్రభు నిరీక్షణను మీకు దయచేయబోతా ఉన్నాడు. మీ ఆశ భంగము కానేరదని ప్రభు చెప్తా ఉన్నాడు. నేను చెబుతూ వచ్చినట్టుగానే పాడైపోయినటువంటి ప్రతి దానిని ప్రభువు బాగు చేసే దాంట్లో ఎక్స్పర్ట్ ఆయన. లోకంలో మనకు చాలామంది ఎక్స్పర్ట్స్ ఉంటారు. బ్యాటింగ్ స్పెషలిస్ట్ ఉంటారు, బౌలింగ్ స్పెషలిస్ట్ ఉంటారు, హార్ట్ స్పెషలిస్ట్ ఉంటారు, ఐ స్పెషలిస్ట్ ఉంటారు. సో ప్రతిదీ చేయడానికి ఎవరో ఒక స్పెషలిస్ట్ ఉంటారు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రము అన్ని విషయాలలో ఆయన స్పెషలిస్ట్. ఆమెను చెప్పండి ఒకసారి. ఈ సాయంకాలమున ఆయన ఎటువంటి స్పెషలిస్ట్గా మన మధ్యలో క్రియ జరిగిస్తూ ఉన్నాడు అని అంటే, ఆయన పాడైపోయిన దానిని సమకూర్చే దాంట్లో ఆయన స్పెషలిస్ట్. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండుట ప్రభు చూసి ఆయన ఏం చేశాడో తెలుసా? నేను చేసిన ఈ సృష్టి పాడై ఉండుట నాకు ఇష్టము లేదు, నేను దీనికి మరలా వైభవమును పుట్టిస్తాను అని ప్రభు చెప్పాడు. అని చెప్పి ఆయన వెనువెంటనే తన వాక్కును పలకడము ప్రారంభించాడు. ఆమె చెప్పండి ఒకసారి.
అదే రీతిగా నిరాకారముగా, శూన్యముగా, అంధకారము కమ్మినటువంటి మీ జీవితాలను కూడా, మన జీవితాలను కూడా ప్రభువు చూసి ఈ సాయంకాలమున తన వాక్కును విడుదల చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన తన వైభవమును నీకు, నాకు, మన సేవలకు, మన కుటుంబాలకు, మన వ్యాపకాలకు, మన వ్యాపారాలకు ఆయన కలిగించాలని కోరుతా ఉన్నాడు. ఆమె చెప్దామా బిగ్గరగా? ఆయన కేవలము సృష్టికి మాత్రమే కాదు, మనుషులకు కూడా కోల్పోయినటువంటి వైభవాన్ని కలిగించే దేవుడు. ద్వేషింపబడ్డాడు ఒక యవనస్తుడు, అసహింపబడ్డాడు, అమ్మబడ్డాడు, కొనబడ్డాడు, నిందలు వేయబడ్డాడు, చేయని తప్పులో ఆయన శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు, మరువబడ్డాడు. కానీ ఆ యవనస్తుడు ఉట్టి వ్యక్తి కాదు. తన ఇంట్లో ఉన్నప్పుడు భయభక్తులతో యవన కాలంలోనే తల్లిదండ్రుల పట్ల భయభక్తులు కలిగి, దేవుని ఎడల భయభక్తులు కలిగి చక్కటి జీవితాన్ని కొనసాగిస్తున్నప్పటికీ కూడా వాగ్దానము కలిగినటువంటి ఆ యవనస్తుని జీవితాన్ని ఎక్కువ శాతము తన జీవిత కాలంలో అనేక సంవత్సరాలు అపవాది పాడు చేయడానికి ప్రయత్నిస్తే దేవుడు ఒకసారి ఆ యవనస్తుడైనటువంటి యోసేపును దర్శించి కేవలము తండ్రికి ప్రియకుమారుడుగా ఉన్నటువంటి తనను ఒక రాజ్యానికి, ప్రపంచ అనేక దేశాలకు అతడిని రక్షకునిగా, విమోచకునిగా, పోషకునిగా చేశాడు. ఆమె చెప్పండి ఒకసారి. అటువంటి వైభవాన్ని ప్రభు మనకు దయచేయాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఆమెన్. ఏమీ తెలియదు యవనస్తురాలికి పాపం. పెద్దోళ్ళు పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసేసుకున్నది, అందరితో బాగానే జీవిస్తూ ఉన్నది. కానీ హఠాత్తుగా వైపరీత్యం, ఒక ప్రమాదం, ఒక విషాదం ఆ కుటుంబాన్ని తాకగానే తన మావయ్య, తన బావ, తన భర్త అందరూ కుటుంబంలో వెనువెంటనే చనిపోతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ యవనస్తురాలు తన అత్తకు మేలు చేయను ఉద్దేశించి దేవునిని ఎరిగి, ప్రభువా నా స్థితి ఏదైనా, నా పరిస్థితి ఏదైనా నేను నిన్ను మాత్రమే వెంబడిస్తాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవెక్కడుంటే నేను అక్కడ ఉంటాను, నువ్వు బ్రతికిన చోట నేను బ్రతుకుతాను, నీవు చనిపోయిన చోట నేను సమాధి చేయబడతానని చెప్పినటువంటి రూతును విధవరాలు స్థితి నుండి ఆయన యేసు ప్రభువుకి తల్లిగా మార్చాడు. ఆమె చెప్పండి ఒకసారి. ఇర్మియాతో కూడా మాట్లాడుతూ వచ్చాడు. ఏమనంటే, ఇర్మియా నీవు కుమ్మరివాని ఇంటికి వెళ్ళు, కుమ్మరివాడు చేస్తున్న పనిని నువ్వు చూడమని చెబితే ఇర్మియా గమనిస్తూ చూడగా కుమ్మరివాడు తన సారె మీద జిగట మన్నును పెట్టాడట. ఆ మన్ను కుండగా మారుతూ ఉండగా కుండ కుమ్మరివాని చేతిలో విరిగిపోయిందట. ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. కుమ్మరివాడు కుండను పాడు చేయలేదు. ఆమె చెప్పండి ఒకసారి. అందుకే యాకోబు భక్తుడు చెప్తాడు ఏమనంటే, మనలో ఎవరమైనా కూడా శోధింపబడినప్పుడు, కీడు అనుభవించినప్పుడు దేవుని చేత శోధింపబడుచున్నాము, దేవుడు కీడు మనకు కలగజేస్తున్నాడని అనకూడదట. ఎందుకంటే సమస్త మంచి ఈవులు జ్యోతిర్మయుడగు తండ్రి వలన కలుగుతాయే తప్ప ఆయనలో ఏ కీడు, ఏ చీకటి లేదు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆమెన్. కనుక కుమ్మరివాని చేతిలో ఆ కుండ విరిగిపోగా కుమ్మరివాడు ఏం చేశాడంటే ఆ జిగట మన్నును పారవేయక విరిగిపోయిన ఆ కుండ అనవసరమైనదని చెప్పి, విలువలేనిదని చెప్పి అక్కడ పక్కన పెట్టేసి వేరే వాళ్ళ తట్టు చూపు తిప్పక, వేరే జిగటమన్ను వైపు చూపు తిప్పక ఆయన మరలా ఆ జిగటమన్నును సారి మీద పెట్టి యోగ్యమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి కొన్ని మూలపత్రాలలో, మూల భాషలలో, కొన్ని ట్రాన్స్లేషన్స్లో చెప్పబడిన మాట ఏంటంటే, మొదటి కుండ కంటే రెండవసారి చేసినటువంటి ఆ కుండ మరి శ్రేష్టమైనదిగా, మరి ఘనమైనదిగా ఉన్నదట. స్తోత్రం చెప్పండి. కనుక ప్రభు నామంలో దైవ సేవకునిగా మీ అందరి జీవితాలలో నేను పలుకుతా ఉన్నాను, మీ ఇప్పటి వరకు ఉన్నటువంటి దశ కంటే రాబోతున్నటువంటి మీ భవిష్యత్తు మహిమకరంగా ఉండునుగాక. రానున్నటువంటి మీ దినములు ఎంతో ప్రబలునుగాక, మీకు మహదైశ్వర్యము కలుగునుగాక, మీరు సిద్ధపరచబడునుగాక, దేవుడు మీకు ధాన్యమునిచ్చునుగాక. సో ఈ రీతిగా దేవుడు ప్రతిదానిని, కూలద్రోయబడినటువంటి మందిరాన్ని మరలా కట్టించి మొదటి మందిరము కంటే కడపటి మందిరం యొక్క మహిమను గొప్ప చేశాడు. అది అంత మాత్రమే కాకుండా ప్రభు అంటాడు, నీవు మహిమ నుండి అధిక మహిమకు చేర్చబడతావు. దేవుడు ఎప్పుడు కూడా మనలను గొప్పవారిగా చేయాలని ఇష్టపడతా ఉంటాడు. ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనము మనము చూస్తే వాక్యం చెప్తోంది, యెహోవా, చదవకండి, కేవలం రాసుకోండి అంతే, ఫాస్ట్గా మనం ముందుకు వెళ్ళిపోదాం. యెహోవా ఇస్సాకును ఆశీర్వదించను గనుక, ఇస్సాకు అని ఉండదు కానీ అక్కడ యెహోవా ఆ మనుషుని ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడాయను. కానీ 13వ వచనమును మనము చూసినట్లయితే వాక్యం చెప్తోంది, ఆ మనుష్యుడు మిక్కిలి గొప్పవాడగు వరకు. ఆమె చెప్పండి ఒకసారి.
దేవుడు మనము గొప్పవారం అయితే సరిపోదు. గొప్పవారం అంటే కేవలం డబ్బుల గురించి నేను మాట్లాడట్లేదు, ఆస్తిపాస్తుల గురించి, సంపదల గురించి మాట్లాడట్లేదు. గొప్పతనం అన్నది డబ్బులో లేదు, గొప్పతనం అన్నది వ్యక్తిత్వంలో ఉన్నది. ఆమె చెప్పండి ఒకసారి. గొప్పతనం అన్నది మనము సాధించినటువంటి ఆ యొక్క విజయాలలో ఉన్నది కదా. ఒకవేళ ధోని గురించి మాట్లాడామనుకోండి, చాలా గొప్ప ప్లేయర్ అండి అంటాం మనం. సచిన్ టెండూల్కర్ గురించి మాట్లాడామనుకోండి, చాలా గొప్ప ప్లేయర్ అండి అని మనం అంటాం. ఒకవేళ రాజీవ్ గాంధీ గురించో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించో మనం మాట్లాడామనుకోండి, ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడామనుకోండి, గొప్ప నాయకులండి మనం అంటాం. అవునండి. మహాత్మా గాంధీ గురించి ఆయనకైతే మహాత్మా అనే పేరు పెట్టాం. ఎందుచేతనంటే వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి కాదు, వారు చేసినటువంటి క్రియలను బట్టి, వారికి ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని బట్టి, వారు సాధించినటువంటి ఘన విజయాలను బట్టి. ఆమెన్. సో దేవుడు ఈ పూట మనకు గొప్పతనమును మాత్రమే కాదు, మిక్కిలి గొప్పతనమును ఆపాదిస్తూ ఉన్నాడు. ఆ మిక్కిలి గొప్పవారిగా మనమందరము తీర్చబడుదుముగాక. అంత మాత్రమే కాదు, దానియేలు ప్రవచన గ్రంథంలో చూస్తే నెబుకద్నెజర్ రాజు దేవుడిచ్చినటువంటి హెచ్చరికను పెడచెవిన పెట్టి దేవునికి ఇవ్వాల్సినటువంటి మహిమను చెల్లించక, అతడు ఒక సాయంకాలపు పూట మేడ మీద తిరుగుతూ ఆ బబులోను సామ్రాజ్యము, బబులోను పట్టణం యొక్క వైభవం అంతా చూసి, దీనంతటిని చేసింది నేనే కదా అని దేవునికి చెందాల్సిన మహిమ తను తీసుకోగా, అతడు 7 సంవత్సరాలు మనుషుల నుండి కొట్టివేయబడతాడు. దాని తర్వాత అతనికి బుద్ధి వచ్చినప్పుడు, తెలివి అతనికి వచ్చినప్పుడు, దేవుడు నెబుకద్నెజర్ను సమకూర్చాడట, స్థిరపరిచాడట, అతని రాజ్యాన్ని తిరిగి అతనికి ఇచ్చాడట. కానీ చివరిగా చెప్పబడిన మాట ఏంటో తెలుసా? అధిక ఘనత నెబుకద్నెజర్కు కలిగెను. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ప్రభువు ఈ పూట నీకు అధిక ఘనత కలిగించునుగాక, అధిక ఘనత కలిగించునుగాక. ఈ రీతిగా ఈ సాయంకాలమున ప్రభువు నా మనస్సులో ఇటువంటి ఒక మంచి, ఎట్లా అంటే సంతోషకరమైనటువంటి జీవితాన్ని జీవించి అకస్మాత్తుగా పడిపోయి మరలా దేవుడు లేపినటువంటి ఒక జీవితాన్ని, ఒక వ్యక్తి జీవితాన్ని మీ అందరి ముందు నేను ఉంచాలని ఇష్టపడతా ఉన్నాను. ఈ యవనస్తుడు మంచి తల్లిదండ్రులకు పుట్టాడు. ఈ యవనస్తుని యొక్క తాతలు, అమ్మ నాన్న వీళ్ళంతా కూడా మంచి ఐశ్వర్యవంతులు, చాలా చక్కటి జీవితం. ఇతడు పుట్టింది అంటారు కదా, వాడుక భాషలో సిల్వర్ స్పూన్తో, గోల్డెన్ స్పూన్తో పుట్టాడండి అని అంటారు కదా. ఇప్పుడు సినిమా యాక్టర్స్ ఎవరైనా బాగా ధనవంతులను, అనిల్ అంబానీ పిల్లలను చూశారనుకోండి, దే ఆర్ బోర్న్ విత్ ఎ సిల్వర్ స్పూన్ అంటారు. దే ఆర్ బోర్న్ విత్ ఎ గోల్డెన్ స్పూన్, సిల్వర్ స్పూన్ అంటే దాని అర్థం ఏంటంటే అన్ని వారికి అందుబాటులో ఉన్నాయి, వారికి ఏ కొదవ లేదు, సమస్తము సమకూర్చబడినటువంటి జీవితము వారిది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అటువంటి జీవితము ఈ యవనస్తుంది. కానీ అనుకోకుండా విషాదము ఆ కుటుంబంలో చోటు చేసుకుంది. నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, వాక్యం చెబుతా ఉంది, అపవాది మనలను పాడు చేయకుండానట్లు మనం ఎప్పుడు కూడా మెలకువగా ఉండాలి. ఆమె చెప్పండి. అందుకనే ప్రసంగి గ్రంథంలో 7గురికి నీ పాలు నువ్వు, 8 మందికి నీ యొక్క ఆహారాన్ని పంచిపెట్టు, కీడు ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మనము వివేకము కలిగి జ్ఞానయుక్తంగా మనము ప్రవర్తిస్తూ ఉండాలి. ఎందుకంటే అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వాడు తిరుగుతూ ఉన్నాడట. ఇంతవరకు నా మాటలు అర్థమైన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. నాతోనే ఉన్నారా, లేకపోతే ఫోన్లలో మాట్లాడడం స్టార్ట్ చేశారా? నాతోనే ఉన్నారు కదా. సో ఈ యవనస్తుడు కూడా తను పుట్టింది మొదలుకొని 5 సంవత్సరాల వరకు చాలా సంతోషకరమైన, చాలా సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని చేస్తూ వచ్చాడు. కానీ అకస్మాత్తుగా ఒక పెద్ద యుద్ధము కలిగింది. ఆ యుద్ధములో ఈ యవనస్తుని యొక్క, ఈ చిన్నవాని యొక్క తాతయ్య, నాన్న వీళ్ళిద్దరు కూడా చంపబడతారు. చనిపోయిన తర్వాత శత్రువు యొక్క సైన్యము మరలా ఈ దేశము మీదికి, యెరూషలేము మీదికి వస్తుందన్నటువంటి సంగతి విని రాజు అంతఃపురంలో ఉన్నటువంటి వారందరూ కూడా, ఆ యొక్క ఆయాలందరూ కూడా భయపడిన విషయం ఏంటంటే, శత్రువు ఒకవేళ ఇక్కడికి వచ్చారు అని అంటే రాజు కుటుంబంలో ఎవరిని కూడా శేషించనివ్వరు. ఎందుకంటే యుద్ధంలో ఉన్నటువంటి ఒక నియమం ఏంటంటే శత్రు శేషము మిగలకూడదు. శత్రుశేషము మిగలకుండా పాడు చేయాలన్నదే శత్రురాజు యొక్క ఆలోచన. కనుక వాడొచ్చి అందరిని చంపేస్తాడేమో అన్నటువంటి ఆ భయముతో, ఆ బాధతో ఈ దాయిలు ఏం చేశారంటే ఈ 5 సంవత్సరాల ఆ యవనస్తుని, ఆ చిన్నవాడిని ఎత్తుకొని పరిగెత్తుతా ఉన్నారట. పరిగెత్తుతూ ఉండగా అనుకోకుండా
కాలు జారో, కాలు బెనుకో, గుంత తగిలో, రాయి తగిలో ఏమైందో తెలియదు, కానీ అక్కడ రాయబడిన మాట, ఆ దాయి ఏం చేసింది అంటే ఆ చిన్నవాడిని కింద పడేసిందట. కింద పడేయగానే చక్కగా నిటారుగా తిన్నగా నిలబడి అంతఃపురం అంతా పరిగెత్తుతూ ఇటు అటు సంతోషంగా గంతులేస్తూ తాతయ్య యొక్క ఆ మంచం మీద నాట్యమాడుతూ అదంతా చేస్తున్నటువంటి యవనస్తుడు కుంటివాడైపోయాడట. ఇప్పటికే మీ అందరికి అర్థమైపోయింది నేను ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నానో. నేను మెఫీబోషెతును గురించి మాట్లాడుతూ ఉన్నాను. మెఫీబోషెతు తన జీవిత కాలంలో చాలా చాలా ఎర్లీ స్టేజ్లోనే, తన చిన్న వయస్సులోనే ఎంతో విషాదాన్ని రుచి చూశాడు. యెరూషలేములో అంతఃపురములో సమస్త రాజభోగాలను అనుభవిస్తూ రానున్న కాలంలో కాబోయేటువంటి రాజుగా, పట్టాభిషక్తుడిగా జీవించాల్సినటువంటి రాజకుమారునిగా ఉండవలసిన ఈ మెఫీబోషెతు ఒక విషాదము చోటు చేసుకోవడమును బట్టి ఆయన ఏమైపోయాడంటే యెరూషలేములో రాజనగరంలో ఉండకుండా ఒక అజ్ఞాతములో, ఒక పేరు లేనటువంటి కుగ్రామములో, నిర్మానుష్యమైనటువంటి, ఎటువంటి ఫలము లేనటువంటి, అసలు ఎటువంటి సారము లేనటువంటి, ఎటువంటి పచ్చిక లేనటువంటి, మనుషులు లేనటువంటి ఒంటరి స్థలమైనటువంటి లోదెబారులో బిక్కుబిక్కుమంటి బ్రతుకుతా ఉన్నాడట. యెరూషలేములో టైట్ సెక్యూరిటీ మధ్య తన పెదవులో, తన నోటి మీదకి ఈ కోరిక, ఇది నాకు కావాలి అన్నటువంటి మాట రాక మునిపే అన్ని తన ముందు వరుసగా పెట్టబడేటువంటి ఆ స్థితి నుండి ఒంటరి స్థితికి వెళ్ళిపోయాడు. ఒంటరి స్థితికి వెళ్ళిపోయి భయపడతా ఉన్నాడు. లోదెబారు అన్నటువంటి మాటకు అర్థం ఏంటి అంటే నిష్ఫలమైనది లేదా ఎండిపోయిన ఎడారి. చెప్పండి అంతా కూడా. దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు, అసలు దాని గురించి ఎవరు ఆలోచించట్లేదు. ఎవరు ఆ స్థలంలో ఉండడానికి కూడా ఇష్టపడేవారు కాదట. ఈయన అక్కడ ఎందుకు పెట్టబడ్డాడు అని అంటే మనందరికీ కూడా తెలుసు. మాకీరు ఇంట ఈ యవనస్తుడు అక్కడ ఉంటా ఉన్నాడు. కుంటివానిగా, రాజకుమారునిగా అందరినీ శాసిస్తూ, అందరినీ ఆజ్ఞాపిస్తూ, ప్రతివారు తన ముందు అనేకులు వచ్చి వారి అవసరతలను తన యొద్ద తీర్చుకోవడానికి విన్నవించుకునేటువంటి ఆ పరిస్థితి నుండి ఈ యవనస్తుడు ఎట్లయిపోయాడు అని అంటే ఇతరుల మీద ఆధారపడి బ్రతికేటువంటి పరిస్థితికి వచ్చాడు. మాకీరు మెఫీబోషెత్ అక్కడ పెట్టడానికి గల కారణం ప్రతి వారికి తెలిసిన విషయమే. రాజు అయినటువంటి దావీదు ఒకవేళ మెఫీబోషెతును కనుగొన్నట్లయితే ఖచ్చితంగా అతడు చంపబడతాడు. కనుక రాజకుమారులు ఉండదగినటువంటి స్థలము కానటువంటి ఒక స్థలములో అతనిని పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒక రాజకుమారుడు ఉంటాడన్నటువంటి ఊహ కూడా తనకు కలగదు. కనుక ఇక్కడ సురక్షితంగా ఉంటాడు అన్నటువంటి ఆలోచనతో మెఫీబోషెత్ అక్కడ పెడతా ఉన్నాడు. కానీ తను బ్రతికినటువంటి ప్రతిరోజు కూడా భయముతోనే బ్రతుకుతూ ఉన్నాడు. ఏ పూట కూడా సంతోషంగా లేడు. వాస్తవానికి తన జీవితంలోని 5 సంవత్సరాలు ఎంతో ఆహ్లాదంగా, ఎంతో సంతోషంగా, ఎంతో ఆర్భాటంగా బ్రతికినటువంటి మెఫీబోషెతు జీవితం ఒకటేసారి కన్నీటిమయం అయిపోయింది. ఏ భయము లేకుండా 24 గంటలు సైనికుల కాపలా, ఏ శత్రువు చీమ కూడా, ఈగ కూడా తన మీద వాలకుండా కాపాడేటువంటి సైనిక బలగము తన చుట్టూ ఉండి ఒక నిశ్చింతమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి మెఫీబోషెతు అకస్మాత్తుగా భయక్రాంతుడైపోయి ప్రతి పూట, ప్రతి క్షణము బిక్కుబిక్కుమంటూ ఏం జరుగుతుందో, ఎవరొచ్చి నన్ను చంపేస్తారో, ఈ పూట నేను బ్రతకగలుగుతానా లేదా, ఒకవేళ ఒక్కరోజు దాటిపోతే ఆ దినము సంతోషించి అమ్మయ్య నేను బ్రతికి బట్టగట్టాను అన్నటువంటి స్థితిలో మెఫీబోషెతు బ్రతుకుతా ఉన్నాడు. కానీ ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటో తెలుసా? 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము మనము చూసినట్లయితే మొదటి వచనము చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆ మాట చదివిన వెంటనే ఎంతో సంతోషం వేస్తుంది నాకు. ఆ మాట ప్రభు మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఒకసారి మనమందరం చదువుతాం ఆ మాట. 2 సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయము మొదటి వచనం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. అమ్మ, దావీదు అడిగినటువంటి ప్రశ్న మనమందరము చాలా జాగ్రత్తగా ఈ కథను అర్థం చేసుకుంటూ ప్రాపర్గా మన మైండ్లో చిత్రీకరించుకుంటూ దాని యొక్క పర్యావసానములను, ప్రతి విషయాన్ని గ్రహిస్తూ మనము కొద్దిగా ముందుకు వెళ్దాం. అదేంటి అని అంటే దావీదు కుటుంబమునకును సౌలు కుటుంబమునకును ఎన్నో సంవత్సరాలు దీర్ఘకాలము యుద్ధము జరిగను అని వాక్యం చెప్తా ఉంది. అవునండి.
సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లను, దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లనని వాక్యం చెప్తా ఉంది. ఒకానొక సమయమున అబ్షలోము దావీదును తరుముతున్నప్పుడు, దావీదు అరణ్యంలో తిరుగుతున్నప్పుడు సౌలు బంధువైనటువంటి షిమ్మి దావీదును కనుగొని అతడు ఏం చేస్తాడు, అతని మీద దుమ్మెత్తి పోస్తూ రాళ్ళెత్తి రూస్తూ మాట్లాడుతూ, నువ్వు చచ్చిపోవాలి, సౌలు కుటుంబాన్ని పాడు చేసిన వాడా, నరహంతకుడా, నీ చేతులన్నీ కూడా మా కుటుంబం యొక్క రక్తముతో నాంచబడిన అని దూషిస్తూ ఉన్నాడట. గమనించండి, శత్రువు చేతబడినప్పుడు ప్రతి వారు కూడా చేసే పని ఏంటంటే వాడిని బాధ పెట్టాలనే ప్రయత్నం చేస్తారు. అవునండి, శత్రువు మన కంటపడ్డాడు అనుకోండి, మనకు నచ్చని వారు, మనలను బాధ పెట్టిన వారు, మనకు ఇబ్బంది కలిగించిన వారు మన కంటపడ్డారంటే స్వాభావికంగా మనుషులందరి మనసుల మెదిలే తలంపు ఏంటంటే అతడికి నష్టము కలగాలి. ఒకానొకప్పుడు దావీదు కూడా తన శత్రువుల గురించి ప్రార్థిస్తూ, ప్రభువా వారి నోటి పళ్ళను రాలగొట్టు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. అవునండి, కానీ దావీదు ఆత్మలో ఎదుగుతూ ఉండగా, పరిశుద్ధాత్మ నింపుదల, దేవుని యొక్క స్వారూప్యము, దేవునితో సహవాసము, దేవుని మందిరములో కొనసాగుతూ ఉండగా, దేవుని మందిర ఆవరణములో నివసించాలన్నటువంటి ఆ కోరిక, ఆ తృష్ణ దావీదు జీవితంలో ఎదుగుతూ ఉండగా దావీదు ప్రార్థన చేశాడు, ప్రభువా నా జీవితంలో నుండి నువ్వు ఏదైనా తీసుకో, కానీ నీ సన్నిధి నుండి నన్ను దూరము చేయకని ప్రార్థించినటువంటి ఆ దావీదు శత్రువుల పళ్ళను రాలగొట్టు ప్రభువా అని ప్రార్థించే స్థితిలో నుండి శత్రు శేషమునకు అనుగ్రహము, దయ చూపించాలన్నటువంటి మనస్తత్వమును పొందుకున్నాడు. ఈ మారు మనస్సు ఈ రాత్రి మనందరికీ కూడా కలుగునుగాక. కఠిన హృదయాలను ఆయన మాంసపు గుండె కలిగిన వారిగా మార్చే దేవుడు ఆయన. కఠినాత్ములను అనురాగము కలిగినటువంటి వారిగా మార్చే దేవుడు ఆయన. అయితే ఇవన్నీ కూడా జరగాలి అని అంటే దావీదు వలె మనందరము కూడా ప్రభు సన్నిధిలో మన సమయాన్ని గడపడానికి, మన జీవితాన్ని గడపడానికి ఇష్టపడాలి. ఆమె చెప్పండి ఒకసారి. ఆయన మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము కనుక ఆయన సన్నిధిలో గడపడానికి దొరికిన ప్రతి అవకాశాన్ని మనము సద్వినియోగపరచుకోవాలి. ఆమెన్. ఈ రీతిగా కూడుకొని వచ్చుట చాలా తక్కువైపోతా ఉంది నేటి కాలంలో, మరీ విశేషంగా కోవిడ్ తర్వాత. కానీ ప్రభువు ఈ సాయంకాలమున మనలందరినీ ఆయన ప్రసన్నతలో, ఆయన సన్నిధిలో కూర్చుండబెట్టినందుకే దేవునికి మహిమ కలుగునుగాక. ఇలా కూర్చున్నటువంటి మనలందరినీ కూడా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడో తెలుసా? యేసు ప్రభువు రాకడకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆమెన్. మనకు ఎట్లా తెలుసు అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనంలో వాక్యం చెప్తోంది, ఆ దినము సమీపించు 12వ అధ్యాయం 25వ వచనం అనుకుంటా, ఆ దినము సమీపించుట మీరు చూచుచున్న కొలది సమాజముగా కూడుకొనుట మానక మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకరు పురికొల్పుకొనుమని ప్రభు మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఆమె చెప్పండి ఒకసారి. సో యేసు ప్రభు రాకడకు మనము సిద్ధపరచబడాలి అని అంటే సమాజముగా, సంఘముగా కూడుకొనుట అత్యావశ్యకం. మనం ఒంటరిగా ఉండడము మంచిది కాదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. సో దావీదు చేస్తున్నటువంటి చక్కటి ప్రార్థన, ఆ ట్రాన్స్ఫర్మేషన్ నాకు చాలా ఇష్టం అండి. నేటి కాలంలో కూడా సంఘములో, విశ్వాసులలో ఈ మారు మనస్సు, ఈ యొక్క తేడా, ఈ భేదము కనిపించాలి. ఇంతకుముందు శాస్త్రులు, పరిసయ్యులు శిష్యులను చూసి వీరు అవివేకులైనటువంటి పామరులు, వీరికి విద్య లేదు, వీరికి ఏమీ తెలియదు, వీరు పిరికివారు అని అనుకున్నారు. అనుకొని భయపెట్టేద్దాం వీరిని భయపెడితే భయపడిపోతారు. ఎందుకంటే కేఫాకి వీళ్ళందరికీ తెలుసు కదా, యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు ఆ చిన్నది పేతురు దగ్గరకు వచ్చి, పేతురు నీవు కూడా ఆయన శిష్యులలో ఒకడివే కదా అంటే, పేతురు ఏమన్నాడు? నేను ఆయనను ఎరగను, ఆయన ఎవరో నాకు తెలియదు అని బొంకాడు. సో డెఫినెట్గా ఆ వార్త ప్రధాన యాజకుడైనటువంటి కేఫాకి అందే ఉంటుంది. ఆయనకు అర్థమైపోయింది వీళ్ళందరూ కూడా ఎవరు? పిరికివారు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ ఈ 12 మంది కనిపించేవారు. కానీ ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో ఒక్కడు కూడా దరిదాపులో లేడు. మన జీవితంలో కూడా అట్టే అవుతుంది. మనమందరం కూడా చాలా చక్కగా ఉన్నప్పుడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు, మన వలన చాలామందికి లాభము కలుగుతున్నప్పుడు, ప్రయోజనం కలుగుతున్నప్పుడు ఎక్కడ చూసినా జనాలు మన చుట్టే ఉంటారు. కొంచెము మనకు కష్టం వచ్చిందా ఇక అయిపోయి, ఒక్కరు కూడా మన దగ్గర ఒకవేళ ఫోన్ చేసినా కూడా స్విచ్ ఆఫ్ వచ్చేస్తుంది ఆ టైంలో. మామూలు టైంలోనేమో మధ్యరాత్రి ఫోన్ చేసినా ఒక్క రింగుకి ఎత్తేస్తారు. హలో సిస్టర్, బ్రదర్ ఎట్లున్నారండి, బాగున్నారా, అక్క, తమ్ముడు, చెల్లె, వదిన మాట్లాడేస్తూ ఉంటారు.
కానీ కష్టం వచ్చినప్పుడు మనతో పాటు నిలబడడానికి అవసరమైనప్పుడు మాత్రం ఎవరు నిలబడరు. అలా శిష్యులందరూ భయపడిపోయారు. ఇప్పుడు ఏదో కొంచెము ప్రారంభ శూరత్వం వచ్చినట్టుంది కనుక వీళ్ళని మరలా భయపెడితే భయపడిపోతారు అనుకొని శిష్యులను పిలిపించి, ఇంకొకసారి మీరు యేసు నామంలో ప్రకటించకూడదు, ప్రకటిస్తే మిమ్మల్ని జైల్లో వేసేస్తాం, ఇప్పటికీ క్షమించి మిమ్మల్ని వదిలేస్తున్నాం అని అంటే పేతురు అంటాడు, ఓ ప్రధాన యాజకుడా, అయ్యా నువ్వే చెప్పు, మేము నీ మాట వినడం మంచిదా దేవుని మాటని వినడం మంచిదా అని చెప్పి అడిగి ఆయన జవాబు చెప్పకముందే నీవేమని అనుకో, మేము మాత్రం దేవుని చిత్తాన్ని జరిగిస్తామని చెప్తాడు ఆయన. ఆమెన్. ఆ మాట వినగానే కేఫా అక్కడ ఉన్నటువంటి యాజకులందరూ మతాధికారులందరూ ఆశ్చర్యపోయి వాళ్ళందరూ ఏమంటారంటే, వీరు విద్య లేని పామరులు కదా, వీరిలో ఇంత ధైర్యము ఎక్కడిది అని అనుకొని వెంటనే వారికి వారు జవాబిచ్చుకున్నారట. ఏమని అంటే, వారు యేసుతో ఉన్నవారు. హల్లెలూయా. మీరెవ్వరు ఆమెన్ చెప్తలేరు. ఇక్కడనే ఉన్నవారు స్తోత్రం చెప్పండి. అంటే శరీరానుసారంగా కాదు, మానసికంగా కూడా ఇక్కడనే ఉన్నవారు హల్లెలూయా చెప్పండి. నా మాట వింటున్నవారు 2 చేతులైతే హల్లెలూయా చెప్పండి. ఓకే, వింటున్నారు కదా. సో నేనేమంటున్నానంటే, యేసు ప్రభుతో మనము బ్రతుకుతున్నామంటే మన జీవితాలలో ఖచ్చితంగా మార్పు కలగాలి. ఆమెన్ చెప్పండి. డెఫినెట్గా మన లైఫ్స్లో మార్పు కలగాలి, మన ప్రవర్తనలో మార్పు కలగాలి, మన మాటలో మార్పు కలగాలి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, మునుపు దూషకుడను, హింసకుడను, హానికరుడనైనటువంటి నేను ఇప్పుడు దేవుని కొరకు చనిపోవడానికైనా సిద్ధమే. ఇప్పుడు నాకు లాభదాయకమైనటువంటి సమస్తమును ఆయన జ్ఞానమును సంపాదించుకొనుటకు పెంట కుప్పగా ఎంచుకొనుచున్నాను. ఎంత గొప్ప మార్పు అండి. ఇంతకు ముందు ఏ సంఘం అయితే నిర్మూలమైపోవాలని కోరుకున్నాడో ఆ సౌలు పౌలుగా మారిన తర్వాత అదే సంఘము స్థిరపరచబడ్డానికి, తను నశించిపోవడానికి సిద్ధపడ్డాడు. హల్లెలూయా. దేవుడు ఆ కృప మనకు దయచేయునుగాక. అంత మాత్రమే కాదు, ప్రభు ఆత్మచేత ప్రేరేపింపబడి చెప్తా ఉన్నాను, ఈ ప్రాంతంలో ఎవరైనా కూడా పౌలులు ఉన్నట్లయితే, సంఘాన్ని హింస పెడుతున్న శ్రమ పెడుతున్నటువంటి వారు ఉన్నట్లయితే, సౌలులు ఉన్నట్లయితే వారందరూ పౌలుగా మారుదురుగాక. ఎవరైతే సంఘానికి హానికరంగా ఉన్నారో ఆ సౌలులందరూ కూడా సంఘానికి ప్రయోజనకరంగా మారేటువంటి పౌలులుగా మారుదురుగాక. అది సంఘము బయట అయినా కావచ్చు, సంఘము లోపలైనా కావచ్చు. వాస్తవానికి సంఘము బయట నుండి జరిగేటువంటి దాడులు అంత ప్రమాదకరంగా ఉండవు, సంఘము లోపల నుండి కలిగే దాడులే ప్రమాదకరం. ఎందుకంటే మనం ఎప్పుడు ఎలా ఉంటామో ఏం చేస్తామో అన్ని సీక్రెట్లు బాగా. ఇందిరాగాంధీని చంపింది ఎవరు? ఆ బాడీ గార్డులే. ఎలా చంపగలిగారు అని అంటే, ఆమె ఎప్పుడు ఏ టైంలో ఎట్ట ఉంటుందో వాళ్ళకి బాగా తెలుసు గనుక. కానీ ప్రభువు తన హస్తమును మనకు తోడుగా నుండి దయచేసి ప్రతి కీడు నుండి మనల్ని విడిపించునుగాక, ప్రతి కీడు నుండి విడిపించునుగాక, ప్రతి కీడు నుండి విడిపించునుగాక. సంఘమునకు నలుదిక్కుల సమాధానము కలుగునుగాక. క్రీస్తు సంఘమునకు నలుదిక్కుల సమాధానము కలుగునుగాక. క్రీస్తు సంఘమునకు మనుషులందరి వలన దయ పుట్టునుగాక, దయ కలుగునుగాక యేసు నామములో. ఆమేన్. సో నేను చెప్పొస్తున్న విషయం ఏంటంటే, దావీదు మనస్సులో గొప్ప మార్పు కలిగింది. మారు మనసు వచ్చినటువంటి దావీదు, రూపాంతరపరచబడినటువంటి దావీదు. దావీదుకు కూడా ముక్కోపమేనండి. ఆ కోపము కొన్నిసార్లు ఉపయోగకరంగా ఉంటుంది, కొన్నిసార్లు హానికరంగా కూడా ఉంటుంది. గొలియాతు విషయానికి వచ్చేసరికి, జీవము గల దేవుని సైన్యములను ధిక్కరించుటకు, అవమానించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటివాడని కోపగించుకొని దావీదు ఏం చేశాడు, నేను చంపేస్తానన్నాడు, చంపేశాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అటువంటి దైవికమైనటువంటి ఆక్రోషము, దైవికమైనటువంటి ఆ జీల్ మనందరిలో కలుగునుగాక. అపవాది క్రియలను చూసి మనలో ఏ ఒక్కరం కూడా తట్టుకోకూడదండి ఎప్పుడు కూడా. రైన్హార్డ్ బాంకే దైవజనుడు ఎంతమందికి తెలుసండి మీకు? తెలీదా? గొప్ప దైవజనుడు. జర్మనీ దేశంలో నుండి, ఆ జర్మనీ దేశంలో ఆయన జన్మము జరిగింది. దాని తర్వాత ప్రపంచవ్యాప్తముగా గొప్ప పరిచర్య చేశాడు. కానీ మరి విశేషముగా, ప్రత్యేకముగా ఆఫ్రికా ఖండానికి ఆయన ఒక పెద్ద మిషనరీగా, ఒక గొప్ప ఇవాంజలిస్ట్గా ఆయన వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత ఆఫ్రికా ఖండము ఒక ఏదో మారుమూల ప్రాంతంగా, ఇప్పుడు ఈ లోదేబార్ లాగా అలా ఉన్నటువంటి ఆ ఖండము నేటి కాలంలో ఒక క్రైస్తవ దేశముగా, క్రైస్తవ కాంటినెంట్గా పిలువబడతా ఉన్నది. స్తోత్రం చెప్పండి ఒకసారి. అదంతా కూడా ఈ దైవజనుడు అయినటువంటి రైన్హార్డ్ బాంకే గారి యొక్క సేవ ఫలితమే. ఆయన యొక్క సేవలో, ఆయన యొక్క కూడికలలో లక్షల మంది వచ్చేవారు.
విడుదల పొందుకునే వారు చేతబడి శక్తులన్నీ కూడా అసలు తుత్తినీలైపోయేవి. ఒకానొక దినమున ఆయన సభలను పాడు చేయడానికి, కలవరం గందరగోళం చేయడానికి ఏనుగులకు కారం పొడి రాచి ఏనుగులను వదిలేశారట. వారందరి మీదకి పరిగెత్తుకుని రావడానికి పిచ్చి రేగిపోయినటువంటి ఆ ఏనుగులను పరిగెత్తుకొని వస్తూ ఉంటుంటే దైవజనుడు దూరము నుండి ఆ ఏనుగులను చూసి బిగ్గరగా హల్లెలూయా అని అరిచాడు. ఆయన అరిచిన వెంటనే పరిగెత్తుకొని మదమెక్కిపోయి అసలు ఎటు తోచకుండా ఇష్టం వచ్చిన పిచ్చి రేగిపోయి వస్తున్నటువంటి ఆ ఏనుగులన్నీ కూడా వచ్చి మైదానంలో మోకరించి కూర్చున్నాయి. హల్లెలూయా. అటువంటి ఘన కార్యములు మన మధ్యలో మన ద్వారా జరుగునుగాక. అవి జరిగితేనే అన్యజనులు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారండి. ఆ పరంపర ఇది మొదలుకొని సంఘములో, మరి విశేషంగా యేసయ్య దీవెన సంఘములో ప్రారంభమవునుగాక. గొప్ప గొప్ప మహత్కార్యములు, అద్భుతములు, సూచక క్రియలు జరుగునుగాక. ఎవరు కూడా నిరాకరించలేనటువంటి అద్భుతములు జరగాలి. స్తోత్రం చెప్పండి. తలనొప్పులు, కాలు నొప్పులు, నడుము నొప్పులు, చాలా స్వస్థతలు జరిగాయి. ఇది మొదలుకొని వంకరి చేతులు తిన్నగైపోవునుగాక యేసునామములో. లేని కాళ్ళు పుట్టుకొచ్చునుగాక యేసునామములో. ప్రభు చేశాడు అవన్నీ. ప్రభు చేసిన వాగ్దానం ఏంటండి? మీరు నా యందు విశ్వాసం ఉంచినట్లయితే నేను చేసిన క్రియలు మీరు చేస్తారు. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నాకంటే గొప్ప క్రియలను చేస్తారు. ఆమెన్ చెప్పండి ఒకసారి. గొప్ప కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నవారు ఆమెన్ చెప్పండి గట్టిగా. సో మారు మనసు పొందినటువంటి ఈ దావీదు కోపిష్టి. ముందు స్టార్టింగ్ స్టేజెస్లో గొలియాతును చంపాడు, ఆ కోపం బాగానే ఉంది. కానీ నాబాలు తనకు కొంచెము ఎదురు మాట్లాడాడని తెలియగానే మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ ఏంటది, చంపేస్తానన్నాడు. కానీ అబిగేలు తనకు అడ్డం రాగానే దావీదు ఏమంటాడో తెలుసా? అమ్మా, దేవదూతలాగా వచ్చావు తల్లి, యెహోవాకు వ్యతిరేకంగా పాపము చేయకుండా నన్ను కాపాడావు అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మనము కూడా మన కోపాన్ని వదిలేసేయాలి. ఆమెన్ చెప్పండి. నాతో ఏకీభవించిన వారు అవునండి అని చెప్పండి ఒకసారి. అవునా? మన కోపాన్ని 37వ కీర్తన చెప్తోంది, కోపము మానుము, ఆగ్రహము వీడుము, కోపము కీడుకే దారి తీస్తుందట. కానీ దావీదు ఎంత నెమ్మదిపరుడైపోయాడంటే తన శత్రువును కూడా క్షమించేసి తన శత్రువు యొక్క కుమారుడు తన ప్రాణ స్నేహితుడైనటువంటి యోనాతానును బట్టి, యోనాతాను కుటుంబానికి కాదండి, అక్కడ చెప్తున్న విషయం ఏంటి? సౌలు కుటుంబములో శేషించిన వారు ఎవరైనా కలరా అని అడుగుతా ఉన్నాడు. ఒకవేళ మెఫీబోషెతు కాకుండా, యోనాతాను కుమారుడు అక్కడ లేకుండా వేరే ఎవరున్నా కూడా దావీదు మాత్రము దేవుని దయను తన పట్ల చూపించేవాడే. ఆమె చెప్పండి. నేటి కాలంలో విశ్వాసులుగా ఉన్నటువంటి మనకు కొద్దిగా ఎక్కడనో ఈ ముందెన్నడూ లేనటువంటి ఒక చిన్న పక్షపాతం వస్తుందండి. మనకు నచ్చిన వారితోటే మనం మాట్లాడతాం, మనకు నచ్చిన వారికే సహాయము చేస్తూ ఉన్నాం, మనకు అనుకూలంగా ఉన్న వారితో నెమ్మదిగా ఉంటాం. కానీ దావీదు ఎంత మంచోడో తెలుసా? యెహోవా నాకు దయ చూపించినట్టుగా, ఆయన దయ చూపించడానికి ఆయనకున్నటువంటి ప్రిమైస్ ఏంటి అంటే, దేవుడు నన్ను ప్రేమించాడు గనుక, దేవుడు నాకు దయ చూపించాడు గనుక, దేవుడు నన్ను ఆశీర్వదించాడు గనుక నేను దైవిక స్వభావాన్ని కనపరచాలనుకుంటా ఉన్నాను. నేను కనపరచాలంటే నా శత్రువుకి నేను మేలు చేయాలి అనుకున్నాడు. స్తోత్రం చెప్పండి. దావీదు ఊరికనే దేవుని హృదయానుసారుడు అవ్వలేదండి. దేవుడు యేసుప్రభు చెప్పిన మాటలు దావీదుకు అప్పుడు లేకపోయినప్పటికీ కూడా శత్రువును ప్రేమించుము అన్నటువంటి మాటను దావీదు నెరవేర్చాడు. కానీ ఇప్పుడు స్వతహాగా మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు స్వయంగా ఆయనే మనకు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమనంటే, నీ శత్రువుని ప్రేమించుము, నిన్ను హింసించు వాని కొరకు ప్రార్థించుము, నిన్ను శపించిన వానిని ఆశీర్వదించుము అని అంత చక్కగా యేసు ప్రభు ఆ కొండ మీద ప్రసంగంలో మనకు బోధించినప్పటికీ కూడా యథార్థంగా గుండె మీద చేసుకొని చెప్పండి, మనలో ఎంతమంది మన శత్రువులను ప్రేమిస్తున్నాం? ఎంతమంది మనను శ్రమ పెడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం? శ్రమ పెడుతున్న వారి కొరకు ప్రార్థిస్తుండొచ్చు, కానీ ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుమని కాదు. దావీదు చేసిన ప్రార్థన ఏంటది? ప్రభువా వీళ్ళ పళ్ళను రాలగొట్టు. ఈ ప్రార్థన చేస్తాం మనం. ప్రభువా వారు జాబ్ అప్లికేషన్ ఇచ్చారు, ప్రభా ఆ ఉద్యోగం వారికి రాకుండును గాక, ఈ దుర్మార్గం మనలో నశించును గాక.
స్తోత్రం. యేసయ్య స్వభావము, యేసయ్య వ్యక్తిత్వము, యేసయ్య ప్రేమ మనము లోకానికి కనపరచుదుము గాక. మనలను చూసి యేసయ్య ఎవరో గుర్తిస్తారండి జనాలు. ఆమె చెప్పండి ఒకసారి. నేటి కాలంలో సంఘము యేసు వలె మారిపోవాలి. యేసులా మారిపోవాలన్నది పాటల వరకే పరిమితం అయిపోతూ ఉంది. కానీ ఆ పాటలలో చెప్పినటువంటి ప్రతి మాట మన జీవితాలలో అది నెరవేరునుగాక. యేసేలా మనము క్షమిస్తాం. ఇప్పుడు యేసుప్రభు తప్ప, యేసుప్రభు కాకుండా ఇంకెవరు ప్రార్థన చేశారు? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించమని. అమ్మా, స్టెఫెను ఎటువంటి సమయంలో ప్రార్థించాడు? స్టెఫెను రాళ్ళతో కొడుతున్నారండి ఆయన్ని. మనమేమో ఒక్కడు చిన్న మాట అంటే అంత మాట అంటాడా? నా మీద ఒక్క మాట అంటే నేను 10 మాటలు చెప్తాను. ఫేస్బుక్ ఒకటి దొరికింది మనకి, సోషల్ మీడియా తీరగా దొరికింది కదా. దురదృష్టం ఏంటంటే అభిషక్తులైన వారు కూడా ఇదే వైఖరిని అన్వయిస్తూ ఉన్నారు. కానీ ఈ తత్వము మనలో నుండి తొలగిపోవును గాక. యేసయ్య స్వభావము మనందరిలో నిలిచి ఉండును గాక. యేసు వలె మనమందరము మారిపోదుము గాక. ఈ ఇటీవల కాలంలో ఉన్నటువంటి దైవజనులలో, అంటే ఒక 200 years బ్యాక్ ఉన్నటువంటి సేవకులలోనే ఒక దైవజనుడు దైవజనుడు సాధు సుందర్ సింగ్ గారిని చూసి చాలామంది మా ఊరికి యేసయ్య వచ్చారని చెప్పేవారట. మీరు ఆమెనంటలేరు, చూసారా? ఒకసారి ఒక ఇంటికి వెళ్ళి తలుపు తడితే ఒక చిన్న పాప తలుపు తీసి అమ్మ 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 మన ఇంటికి యేసయ్య వచ్చారమ్మా అని చెప్పిందట ఆ పాప. ఆమెన్. అటువంటి రూపము మనందరిలో కలిగితే ఎంతో బాగుండు. మనము ఆఫీస్కి వెళ్ళినప్పుడు, మనము కాలేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ మనల్ని చూసి యేసుప్రభు బిడ్డ వచ్చిందంటే ఎంత బాగుంటుంది. మనలను చూసి యేసయ్యను ప్రేమించడానికి వారందరూ బలవంత పెడితే ఎంత బాగుండునో కదా. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయనుగా. సో దావీదు అంటాడు, యెహోవా నాకు దయ చూపించినట్టుగా సౌలు కుటుంబంలో నేను దయ చూపుటకు ఎవడైనా ఉన్నాడా అంటే సీబా అన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి, అయ్యా ఒకడున్నాడు, అతడి పేరు మెఫీబోషెతు, అతడు లోదెబారులో మాకీరు ఇంట ఉన్నాడయ్యా, ఆయన ఉన్నాడని చెబితే దావీదు అంటాడు, అతనిని పిలువనంపు అంటాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ పూట మీ అందరికీ కూడా మీ జీవితము మారేటువంటి దైవికమైన పిలుపులు కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఒక్క పిలుపు మెఫీబోషెతు యొక్క జీవితాన్ని మార్చబోతా ఉన్నది. స్తోత్రం. సో సీబా వెళ్ళి మెఫీబోషెతును తీసుకురావడానికి ఆయన పరిగెత్తుకుని వెళ్తాడు. నా ఊహ ఏంటి అని అంటే, బహుశా సీబా కొంచెము కపటముతో, కొంచెము కుయుక్తితోనే మెఫీబోషెతును గూర్చినటువంటి ఆచూకీ దావీదుకు చెప్పాడేమో అనిపిస్తుంది నాకు. ఎందుకనంటే శత్రువును గూర్చినటువంటి ఆచూకీ ఒకవేళ రాజుకు చెప్పాడు అనుకోండి, ఆ రాజు ఏం చెప్తాడు? భేష్, షబాష్, నేను నీకు బహుమానాలు ఇస్తాను అని చెప్పి బహుమతులు ఇస్తాడు అనుకున్నాడేమో. ఎందుకంటే కొంచెము సీబా కుయుక్తిపరుడే. మెఫీబోషెతును ఆయన పెంచుతూ ఉండగా మాకీరింట పెట్టి కొద్దో గొప్ప జీతము మాకీరికి ఇచ్చేసి మెఫీబోషెతు యొక్క ఆస్తిని అంతటిని సీబా అనుభవిస్తూ ఉన్నాడు. అతనికి చెందవలసినటువంటి ఆ పంటను కానీ, అతనికి రావాల్సినటువంటి రాబడిని కానీ మెఫీబోషెతుకు ఇవ్వకుండా, అతడు రాజకుమారుడు, తన యజమానుడు, తన రాజకుమారుని యొక్క కుమారుడు అన్నటువంటి విషయాన్ని కూడా మరచిపోయి అతడు కుంటివాడైపోయి, అతడు ఒక అజ్ఞాతంలో ఉన్నాడు, ఒక నిర్మానుష్యమైనటువంటి స్థలంలో ఉన్నాడు అన్నటువంటి సంగతిని ఎరిగి అతడి మీద దౌర్జన్యము చేస్తూ ఉన్నాడు. ఇది మనకు ఎలా తెలుస్తుందో మనము ముందుకు తెలుస్తుంది, నేను మీకు చెప్తాను ముందుకు వెళ్ళిన తర్వాత. సో సీబా దౌర్జన్యముగా, కుయుక్తితో, కపటముతో మెఫీబోషెతుకు చెందవలసినటువంటి దీవెనలు ఆయన అనుభవిస్తూ ఏమనుకున్నాడంటే, ఈ మెఫీబోషెతు అసలు చనిపోతే, రాజు చేతిలో ఇతడు హతమార్చబడితే ఈ ఆస్తి అంతా కూడా నాకే వచ్చేస్తుంది, అంత మాత్రమే కాదు రాజు కూడా నాకు బహుమానాన్ని ఇస్తాడన్నటువంటి ఆలోచనతో అతడు జవాబు చెప్పగానే హామాను కూడా ఏం చేశాడండి? హామాను కూడా ఏం చేశాడు మీకు గుర్తుందా? ఒక రాత్రి అహష్వేరోషుకు నిద్ర పట్టలేదట. దానికంటే ముందు రోజే హామాను 50 అడుగుల ఎత్తు ఒక ఉరికొయ్యను సిద్ధం చేశాడు. రాణి అయినటువంటి ఎస్తేరు విందుకు రమ్మని చెప్పింది. అవంతా కూడా జరగక ముందు ఆయన ఏం చేస్తాడంటే, రాజును కలుద్దామని చెప్పి ఆ లెటర్స్ అవన్నీ రాపించుకుందామని చెప్పి ఉన్నప్పుడు
రాజుకు నిద్రపట్టక ఆ జ్ఞాపకార్థ గ్రంథమును తెరిచి మొర్దెకై చేసినటువంటి సంగతి అతనికి అర్థమై, మొర్దెకైకి ఏమైనా కూడా ప్రతిఫలం ఇచ్చారా అని అడిగితే ఏమి చేయలేదండి అని చెబితే, అక్కడ బయట నా గది బయట ఎవరున్నారు, ఆ కారిడార్లో ఎవరున్నారు, వెరండాలో ఎవరున్నారని రాజు అడిగితే, అయ్యా హామాను ఉన్నాడని చెప్తారు. పిలవండి వెంటనే అని అంటాడు. హామాను రాగానే రాజు అడుగుతాడు ఏమనంటే, హామాను, ఒకవేళ రాజు ఎవరినైనా కూడా గణపరచాలనుకుంటే అతడు ఎలా గణపరచాలయ్యా అని అడిగితే హామాన్ ఏమనుకుంటాడు, మనసులో అనుకున్న మాట అక్కడ రాయబడింది ఏంటంటే, రాజు నన్ను తప్ప ఎవరిని గణపరుస్తాడు, గనుక ఉన్నది లేనిది ఎక్కించి ఎక్కువ చెప్పేసి మనము ఎక్కువ గంతను కొట్టేద్దామని చెప్పి, రాజా ఇట్లా చేయాలి, నీ రాజవస్త్రము ఇవ్వాలి, నీ ఉంగరమును తొడిగింపజేయాలి, నీ గుర్రము మీదనే ఊరేగింపజేయాలి, రాజు గణపరచదగినవాడు ఈ రీతిగా గణపరచబడతాడు అని ప్రకటింపు వేయాలి అని హామాను చెప్పగానే, వెరీ గుడ్ హామాను, నువ్వు చెప్పినవేది కూడా తప్పిపోకుండా మొర్దెకైకి చేయి అంటాడు. అర్థమైంది కదా. కుయుక్తి పరులు ఎప్పుడు కూడా వర్ధిల్లరండి. కపట హృదయాలు ఎప్పుడు కూడా మనసులో ఒకటి పెట్టుకొని లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడేవారు ఎన్నడూ కూడా వర్ధిల్లినట్టుగా చరిత్రలోనే లేదు. ఎక్కడో ఒక దగ్గర వారు ఉచ్చుల వారు పడిపోతారు. అందుకనే ప్రభు మనకు చెప్పాడు, యథార్థ హృదయులను యెహోవా ప్రేమిస్తాడు. ఆమె చెప్పండి ఒకసారి, మనమందరం యథార్థ హృదయాలుగా ఉందుముగాక. దావీదు ఎంత చక్కటి ప్రార్థన చేస్తాడు, ప్రభువా రాత్రి వేళ నీవు నన్ను దర్శించితివి, నా హృదయములో నీకు ఏ దోషము కానరాలేదు అంటాడు. కానీ సీబా కపట హృదయుడు, కుయుక్తిపరుడు. మెఫీబోషెతును తను చంపేస్తే హంతకుడైపోతాడు. కానీ రాజు చంపితే ఆ దోషం అతని మీదకి రాదు గనుక వెయిట్ చేసి ఇది కరెక్ట్ టైం మెఫీబోషెతు గురించినటువంటి ఆచూకీ చెప్పేద్దామని ఆచూకీ చెప్పగానే రాజు అంటాడు, నువ్వు వెళ్ళి రాజభటులను తీసుకొని పోయి, రాజు యొక్క సైనికులను తీసుకొని పోయి, రాజు యొక్క రథమును తీసుకొని పోయి మెఫీబోషెతును నా యొద్దకు తీసుకొని రమ్మని చెబుతాడు. అక్కడనే సగం చచ్చిపోయాడు సీబా. కానీ వింత ఏంటంటే, ఇంత అనుకూలమైనటువంటి పరిస్థితులు మెఫీబోషెతు కొరకు యెరూషలేములో సిద్ధపడుతున్నప్పటికీ కూడా లోదెబారులో ఉన్నటువంటి మెఫీబోషెతు మాత్రము ఇంకా భయములోనే ఉన్నాడు. ఇంతగా రాజు యొక్క దయ, రాజు యొక్క సహకారము, రాజు యొక్క తోడు యెరూషలేములో మెఫీబోషెతుకు కలిగిందని మెఫీబోషెతు శత్రువులైనటువంటి సీబాకు కూడా తెలిసిపోతా ఉంది. యెరూషలేం అంతట్లో కూడా వ్యాప్తి చెందుతా ఉంది. కానీ మెఫీబోషెతు లోదెబారులో మాత్రం ఎట్లున్నాడు, ఇంకా ఒంటరిగానే ఉన్నాడు. ఏ భయము లేదు, నేను మెఫీబోషెతుకు తండ్రిగా ఉంటానని రాజు ప్రకటన చేస్తుండగా మెఫీబోషెతు ఇంకా ఏమనుకుంటా ఉన్నాడు, లోదెబారులో నేను అనాథనే, నేను ఒంటరి వాడినే అనుకుంటా ఉన్నాడు. ఈ పూట అటువంటి మనస్సులో మీరు ఎవరైనా ఉన్నట్లయితే మీకు శుభవార్త తెలియజేస్తా ఉన్నాను. మీ కొరకు తండ్రి సన్నిధి నుండి శుభవచనాలు రాబోతా ఉన్నాయి. నిశ్చయముగా ఇప్పుడు ఏం జరుగుతుందో మీకు అర్థం కావట్లేదు, మీకు తోచుటలేదు. కానీ ప్రభువు సమస్తమును మీకు అనుకూలపరుస్తూ ఉన్నాడు. మీ ఒంటరితనము ఈ రాత్రి విడుదల కలగబోతా ఉన్నది. మీ భయం నుండి మీకు ఈ రాత్రి విడుదల కలగబోతా ఉన్నది. మీ బీదరికములో ఈ రాత్రి మీకు విడుదల కలగబోతా ఉన్నది. ఆమేన్. కనుక దాని కొరకు సిద్ధపడండి. వెంటనే మెఫీబోషెతు అలా భయపడతా ఉన్నాడు. యెరూషలేములోనేమో పరిస్థితులన్నీ మారిపోతూ ఉన్నాయి. ఆ పరిస్థితుల యొక్క ప్రభావము నెమ్మదిగా ఒక్కొక్క గ్రామము, ఒక్కొక్క పట్టణము, ఒక్కొక్క వీధి దాటుకుంటూ లోదెబారు వరకు వచ్చింది. లోదెబారు వరకు వచ్చిన తర్వాత కూడా అతనిని తీసుకొని పోవడానికి, అతన్ని రక్షించడానికి వచ్చినటువంటి ఆ గుర్రపు కాళ్ళ చప్పుడును కూడా మెఫీబోషెతు ఏమనుకుని ఉంటాడు, బహుశా అంటే శత్రువు నన్ను చంపడానికి వచ్చాడేమో. కొన్నిసార్లు దేవుడు మనకు మేలు చేయని ఉద్దేశించినా కూడా మన భయాలను బట్టి అది కీడుకేనేమో అని భయపడి మనము దాక్కుంటా ఉంటాం. ఆదమవ్వలు ఏం చేశారు, దేవుడు శిక్షించక ముందే భయపడి దాక్కున్నారు. నేను ఎప్పుడు అనుకుంటాను, నాకు ఖచ్చితంగా ఆదమవ్వల స్టోరీ విన్న ప్రతివారు సేవకులందరూ మాట అనుకుని ఉంటారు, ఒకవేళ ఆ దినమున ఆదమవ్వలు భయపడి దాక్కోకుండా ఏదో ఒకటి చేసి, ఏది ఆ తప్పిపోయిన కుమారునిలాగా, అయ్యా నా వల్ల తప్పైపోయింది సారీ అని చెప్పింటే మన చరిత్రనే వేరుగా ఉండేది కదా. ప్రభువు అటువంటి క్రొత్త చరిత్ర మనందరి జీవితాలలో ప్రారంభించునుగాక. నూతన చరిత్ర జరిగిందే జరుగుడు కాదిక, ఇక మీదట ప్రభువు నూతన క్రియను జరిగించునుగాక. నిశ్చయముగా ముందుగతి మనందరికి కలుగునుగాక. మెఫీబోషెతు అనుకున్నాడు, నేను మరలా ఆ యెరూషలేము పట్టణాన్ని నేను చూడలేనేమో,
మళ్ళీ మా తాతయ్య కట్టించినటువంటి అందమైన అంతఃపురాన్ని నేను ఎప్పుడు చూడలేనిక. నేను మళ్ళీ రాజకుమారులా ఎప్పుడు బ్రతకలేను. నా స్థితి పాడైపోయింది. నేను చెదిరిపోయాను. నేను వేస్ట్ అయిపోయాను. నా బ్రతికింతే. ఇక్కడ ఈ అజ్ఞాతంలోనే చావాలి. నేను ఎవరు తోడు లేక ఒంటరి బ్రతుకులోనే నేను చనిపోవాలి అని ఆలోచిస్తూ, ఖచ్చితంగా ఆయన ఒంటరి దినాలలో ఆయన తొలిటి దినాలు జ్ఞాపకం వచ్చింటాయి కదండి. వచ్చింటాయా లేదా? ఆయన చిన్నతనంలో వాళ్ళ తాతయ్య ఒడిలో కూర్చొని తిన్న గులాబ్ జామున్ జ్ఞాపకం వచ్చింటుందో ఉండదు. అంటే అప్పుడు గులాబ్ జామున్ తినకపోయి ఉంటాడు, కానీ మనం ఏం తినడం మనకు తెలియదు కదా. మనం తినేదే చెప్పుకుందాం. ఏమంటారు? అప్పుడు తిన్న డబల్ కమీటా గుర్తొచ్చింటుందా లేదా? అప్పుడు తిన్న ద్రాక్ష పళ్ళు, అప్పుడు తిన్న ఆపిల్ పండ్లు, అప్పుడు తిన్నటువంటి బిర్యానీలు జ్ఞాపకం వచ్చింటాయి కదా. ఇప్పుడు తింటుంటే ఏం తింటా ఉన్నాడు ఆయన? పందుల పొట్టు తింటున్నాడు. ఏదో ఉడకక రుచి పచి లేక చప్పడి కుడి పెట్టేస్తూ ఉంటుంటే దయాదాక్షిణ్యాల మీద బ్రతుకుతున్నటువంటి అతడు ఏమనుకుంటుంటాడు? మా నాన్న ఉండింటే నాకు ఈ పరిస్థితి ఉండేదా? నా తండ్రి నాకు ఉండింటే ఈ స్థితి నాకు కలిగేదా అని ఖచ్చితంగా బాధపడి ఉంటాడు. ఆ స్థితి నుండి మెఫీబోషెతు మారడానికి ప్రభు కార్యాన్ని చేశాడు. మీ స్థితిని కూడా ప్రభు మార్చడానికి పూనుకున్నాడు. ఈ యేసయ్య ఆశీర్వాద దీవెన పండుగలు, సువార్త పండుగలలో ప్రభు మీ స్థితిని మార్చబోతా ఉన్నాడు. మీ తొలిటి దినములను మీరు జ్ఞాపకము చేసుకోండి. మీ ముందు గతి మీకు మరలా రానున్నది. ప్రభువు యెహోవా సెలవిస్తున్న మాట, జీవము గల దేవుని ఆత్మ సెలవిస్తున్న మాట, నీ ఆశ భంగము కానేరదు. ఖచ్చితముగా నీ తొలిటి దినములు నీ ముందుగతి నీకు రానే వచ్చును. నిశ్చయముగా నీ ఆశ నెరవేరబోతా ఉన్నది. మొత్తానికి ఇంట్లో ఎక్కడో ఉన్నాడు. టకుడుం టకుడుం టకుడు టకుడు టకుడుం వచ్చినాయి. రథం వచ్చింది, సైనికులు వచ్చారు. ఇతడు భయపడిపోయాడు. ఎందుకో తెలుసా? సైనికులు రాగానే ఆ ఖడ్గంల శబ్దము, ఇంకేంటి షీల్డ్, లేకపోతే ఆ డాలు, ఇవన్నీ కూడా సైనికులు వస్తే ఉట్టికి వస్తారండి. ఖచ్చితంగా ఆయుధాలతోనే వస్తారు కదా. మంచి పోలీసు వాళ్ళు అయినా, మనకు సెక్యూరిటీ ఇవ్వడానికైనా కూడా పోలీసు వాళ్ళు వస్తే గన్నులు పట్టుకొని వస్తారుగా, లాఠీలు పట్టుకొని వస్తారు కదా. సో ఆ లాఠీలు చూడగానే మనం ఏమనుకుంటాము? భయపడిపోతూ ఉంటాం. నా చిన్నతనంలో ఒక చిన్న టైం అయిపోతుంది, త్వరగా మనం ముందుకు వెళ్ళిపోదాం. నా చిన్నతనంలో జరిగినటువంటి ఒక చిన్న సన్నివేశం చెప్తాను. మనం తప్పు చేసినా చేయకపోయినా పోలీస్ అంటే మనకు ఎందుకో భయం ఉంటుందండి. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు 14 ఏళ్ళు ఏమో ఉన్నాయి నాకు. అప్పుడు డ్రైవింగ్ అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాను, బండి తోలడం అప్పుడే నేర్చుకుంటున్నాను. ఎక్కువ దూరం నేను నడిపించలేదు. మేము గాంధీనగర్లో ఉండేవాళ్ళము. ప్రకాష్ నగర్ అని బేగంపేట దగ్గర ఒక ఏరియా ఉంది హైదరాబాద్లో. సో మా మమ్మీ స్టాఫ్ నర్స్గా అప్పుడు పనిచేసేవారు. తను తర్వాత నర్సింగ్ సూపరింటెండెంట్గా రిటైర్ అయ్యారు. దేవుని కృపను బట్టి గెస్టెడ్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారు. సో అప్పుడు నా చిన్నతనంలో మా మమ్మీ స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నప్పుడు కొద్దిగా లేట్ అయింది. కవాడిగూడలో మా మమ్మీ రెగ్యులర్గా, కవాడిగూడ మా గాంధీనగర్కి దగ్గర, ఆ బస్సు మిస్ అయిపోయింది. అయితే మా అమ్మ ఏమనిందంటే, నాన్న నువ్వు నన్ను ప్రకాష్ నగర్ దాకా డ్రాప్ చేయి, ఎందుకంటే ఆ రోజు ఇన్స్పెక్షన్ జరుగుతోంది వాళ్ళ హాస్పిటల్లో, లేట్ అయితే ఇబ్బంది అవుతుంది, నువ్వు అక్కడ వరకు డ్రాప్ చేయి అన్నది. నేను మామూలుగా దగ్గర వీధులలో అక్కడక్కడ 1-2 కిలోమీటర్లు మా మమ్మీని తీసుకెళ్లేవాడిని. కానీ ఇది చాలా దూరం, సుమారు ఒక 5-6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళలేదు, నాకు ఇంకా ఆ రూట్స్ కూడా సరిగా తెలీదు. సరే మొత్తానికి అమ్మని తీసుకొని వెళ్ళాను, ప్రకాష్ నగర్లో డ్రాప్ చేశాను, తిరిగి వచ్చాను. నాకు లైసెన్స్ లేదు. 14 ఏళ్ళకి ఎవరంటే లైసెన్స్ ఇచ్చేది? సో లైసెన్స్ లేదు. సో నాకు ఒక్కటి మాత్రం బాగా తెలిసి ఏంటంటే, లైసెన్స్ లేకపోతే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. లైసెన్స్ లేకపోతే ఏం చేస్తారు? మీలో ఎవరికైనా కూడా యవనస్తులకు ఆ విషయం తెలియకపోతే మీకు చెప్తున్నా, లైసెన్స్ లేకపోతే పోలీసులు పట్టుకుంటారు. కనుక లైసెన్స్ లేకుండా బండి దోలకండి. చట్టమును ఉల్లంఘించడము మంచి పని కాదు. స్తోత్రం. చట్టమును పాటిస్తే దాని లాభమును మేలును మనం పొందుకుంటాం. సో మొత్తానికి లైసెన్స్ లేదని చెప్పి పోలీసులు ఎక్కడ ఉన్నాడా అని దొంగ చూపులు చూసుకుంటూ జాగ్రత్తగా నడిపించుకుంటూ వస్తూ ఉంటుంటే నాకు ఇంకొక విషయం తెలుసు. క్రైమ్ పోలీస్ వాళ్ళేమో కాకి బట్టలు వేసుకుంటారని, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు తెల్ల బట్టలు వేసుకుంటారన్న సంగతి నాకు తెలుసు. సో ఆ దినాన ఒక తెల్ల షర్ట్ వేసుకున్నటువంటి పోలీస్ ఆయన, హీరో హోండా బైక్ ఉంటుంది కదా, దాని మీద ఆయన రావడం చూశాను. అది చూడగానే నా మైండ్లో పెట్టినటువంటి విషయం ఏంటంటే, ఆయన నా కోసమే వస్తున్నాడు. ఎందుకు? నా లోపల ఏముంది ఇప్పుడు? తప్పు, భయము, పొరపాటు ఉంది కనుక. అందుకనే పాపి అట, పిరికివాడట ఎవరు తరమకుండానే పారిపోతా ఉంటాడట. కానీ నీతిమంతుడు సింహము వలె మనమందరము నీతిమంతులుగా మారదుము గాక.
మనము ధైర్యంగా ఉండడానికే ప్రభు ఏమన్నాడు తెలుసా, నా నీతిని నీకు ఆపాదిస్తా ఉన్నాను ప్రభు చెప్తా ఉన్నాడు. దేవుని నీతిని పొందుకొని మనమందరము ధైర్యముగా ఉందుము గాక. దేనికి మనము భయపడకూడదు, ఏ పరిస్థితికి మనము భయపడకూడదు. ఆమేన్. సో ఈ ట్రాఫిక్ పోలీస్ రాగానే నాకు టెన్షన్, అమ్మో ఈయన నన్ను పట్టుకోవడానికి వస్తాడు. బాగా ఫాస్ట్గా ఒక 80-90 స్పీడ్లో తోలేస్తూ ఉన్నాను. చూడమని ఆయన సైరన్ పెట్టుకుంటూ వస్తూ ఉన్నాడు, కుయ్యి 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 అని. నేనేమనుకున్నాను ఆగమని అంటున్నాడేమో అని ఇంకా ఫాస్ట్గా తోలుతున్నాను బండి. ఎప్పుడు వెళ్ళిపోయాడో తెలియదు, కానీ ఆ పోలీస్ అయినా అసలు అక్కడ నన్ను వెంబడించడం మానేశాడు, అది నాకు తెలియదు. ఇందాక చెప్పాను కదా, పిరికివాడు ఎవడు తరమకుండానే మనం ఎవరం. ఇప్పుడు ఆ పోలీసుడు ఎక్కడో, అసలు వాస్తవం జరిగింది ఏంటంటే అక్కడ ఎవరో పొలిటీషియన్, చీఫ్ మినిస్టరో ఎవరో ఎమ్మెల్యే తెలియదు, కానీ ఆ దారిగా వెళ్తూ ఉన్నాడు, బందోబస్తు జరుగుతుంది అక్కడ. సో ఆ ట్రాఫిక్ అని ఏం చేస్తాడు, ట్రాఫిక్ని రెగ్యులేట్ చేస్తున్నాడు. ట్రాఫిక్ని రెగ్యులేట్ చేస్తుంటుంటే నేను ఆయన నా కోసం వస్తున్నాడేమో అనుకున్నాను. చాలాసార్లు మనము కూడా ఎక్కడో ఏదో జరుగుతుంది, అది మనకే అయిపోతుందేమో. ఏదో వాట్సాప్లో ఫేస్బుక్లో ఎవరో కొట్టిరనగానే అయిపోయింది, ఇక మన ఇంటి దగ్గరకు వచ్చేసాడు, మనల్ని కొట్టేశారు అన్న ఫీలింగ్ ఉంటుంది మనకి. భయపడతాం. ఆ భయముతోటి ప్రభు గురించి సాక్ష్యం ఇవ్వడం మానేస్తాం, ప్రభు పట్ల మనం క్రైస్తవులను చెప్పుకోవడము మానేస్తాం, మంచి చేయడము మానేస్తాం, మేలు చేయడము మానేస్తూ ఉంటాం భయానికి. ఆ పిరికితనము మన నుండి తొలగిపోవును గాక. స్తోత్రం. కానీ జరిగిన ప్రమాదం ఏంటో తెలుసా అండి, ఆ భయము, నేను ముందుకు వెళుతూ నాకు రూట్లు తెలియదని చెప్పాను కదా, ఒక 1 వే రోడ్ ఉంది. నేను వచ్చేటప్పుడు ఆ రూట్గా వచ్చాను. నేను అనుకునేది ఏంటంటే మళ్ళీ ఇలా వచ్చాను కదా, ఇలాగే పోవాలనుకున్నాను, కానీ అది 1 వే, అలా వెళ్ళడానికి లేదు, వేరే లేన్ తీసుకోవాలి. అది తీసుకోవడం నాకు తెలియక అలాగే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా. నా పక్కన ఇంకొక కార్ వచ్చింది, ఆయనకు తెలుసు అట్లా స్ట్రైట్గా వెళ్ళొద్దని. ఎవరు కూడా స్ట్రైట్గా వెళ్ళరు, లెఫ్ట్ తీసుకుంటారు ఖచ్చితంగా. ఈ కార్ అని అనుకున్నాడు, నేను కూడా లెఫ్ట్ తిప్పేసుకుంటాను అనుకొని అతడు లెఫ్ట్ తిప్పేశాడు, నాకు గుద్దేశాడు, నాకు యాక్సిడెంట్ అయింది. పోయి ఒక పెద్ద ఐరన్ పోల్కి నేను కొట్టుకున్నాను, కానీ ప్రభు నన్ను ఇంకా కూడా సజీవ లెక్కలో ఉంచాడు. యాక్సిడెంట్ అయిన తర్వాత అక్కడ వచ్చి చూసిన వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నావు, దెబ్బలు ఏమైనా తగిలా ఇవేం అడగట్లే. వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఎలా బ్రతికవయ్యా నువ్వు అంటున్నారు నన్ను, నువ్వు ఎట్ట బ్రతికావంటున్నారు. కానీ దేవుడు ఆ ప్రమాదంలో నుండి, ఆపదలో నుండి ఒక్క చిన్న గీత కూడా, ఒక్క చిన్న స్క్రాచ్ కూడా లేకుండా ప్రభు నన్ను కాపాడాడు. వాక్యం చెప్తోంది, రాతికి నీ పాదము తగలకుండా దేవదూతలు నేను ఎత్తిపట్టుకోనమని ఆయన ఆజ్ఞాపిస్తాడు. ఆయన వాక్యము సత్యం. భూమి ఆకాశములో గతించును కానీ ఆయన మాటలలో ఒక్కటి కూడా నిరర్థకముగా పోదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అతని ఎముకలలో ఒక్కటైనను విరగదన్నటువంటి వాగ్దానం నేను ఎప్పుడు ఎత్తబెట్టి ప్రార్థన చేసుకుంటా ఉంటాను. నాకు ఇప్పుడు 39 సంవత్సరాలు, నా జీవితంలో ఒక్క ఎముక కూడా నాకు విరగలేదు. ఎన్నో యాక్సిడెంట్స్ జరిగాయి. ఎందుకో తెలుసా, దేవుని వాక్యం సత్యం. అందుకే నేను చెప్తా ఉన్నాను, ఈ వాక్యంలో చెప్పబడినటువంటి ప్రతి వాగ్దానమును గుడ్డిగా నమ్మండి, మీకు మీ ఆశ భంగము కానేరదు, ముందుగతి మీకు నిశ్చయముగా రాబోతా ఉన్నది. అయితే నాలాగానే భయపడుతున్నటువంటి మెఫీబోషెతు లోపల కూర్చొని, ఈ సైనికులు నన్ను చంపేయడానికి వచ్చేస్తున్నానని బహుశా మంచం కింద ఎక్కడో దాక్కున్నాడు. కానీ వీళ్ళు లోపలికి రాకుండా బయట నుండే, మెఫీబోషెతు ఉన్నాడా పిలిచారు, జవాబు లేదు. మెఫీబోషెతు, రాజు నేను రమ్మని పిలుస్తున్నాడు. రాజు రమ్మంటున్నాడా? ఎందుకు అంటే సైనికులను చంపమని కాక ఆయనే చంపేస్తాడా నన్ను? ఏమనుకున్నాడో తెలీదు. మెల్లిమెల్లిగా అంబాడుకుంటూ ప్రాక్కుంటూ తన శరీరాన్ని, ఎందుకు కుంటివాడైపోయాడు కదా. ఈ జీబా కూడా దావీదుతో పరిచయం చేసి ఏమన్నాడు, కుంటి కాళ్ళు గల ఒక కుమారుడు యోనాతానుకు. వాస్తవానికి అతడు కుంటి కాళ్ళతో పుట్టాడండి, చెప్పండి, కుంటి కాళ్ళతో పుట్టాడు అతడు. వేరే వాళ్ళ పొరపాటును బట్టి, వేరే వాళ్ళ అతనిని పడేయడమును బట్టి, 5 ఏళ్ళ అబ్బాయి అండి, ఆ దాయిని నమ్మాడు. పాపం, నన్ను కాపాడుతుంది, నన్ను భద్రపరుస్తుంది, నాకు ఏ హాని రానివ్వదు అని నమ్మాడు ఆయన. మనలో కూడా చాలామందిని నమ్మి మోసపోయాం, నమ్మక ద్రోహము కలిగింది. స్నేహితులను నమ్మాం, బంధువులను నమ్మాం, తోబుట్టువులను నమ్మాం. కానీ వారు మనల్ని ఎత్తి పట్టుకోవడం మానేసి మనల్ని కింద పడేశారు. అటువంటి వాటిని బట్టి మనలో చాలామందికి హాని కలిగింది. మా సంఘంలో ఒక విశ్వాసుని, ఒక కుటుంబం ఉంది. ఊర్లో కొంచెం మంచి పరిస్థితి ఉన్నటువంటి కుటుంబం అది. పలుకుబడినటువంటి వారు, మంచి భూస్వాములే, అధికారులతో కూడా మంచి పరిచయం ఉన్నటువంటి వారు. హైదరాబాద్ వచ్చి వ్యాపారం చేసుకొని బాగానే సంపాదించుకున్నారు. ఒక సొంత ఇల్లు కట్టుకున్నారు, 2 అంతస్తుల మేడ కట్టుకున్నారు. బాగా సాగుతోంది జీవితం అంతా కూడా. దేవుడు దీవించిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి, బ్రదర్ నాకు 20 లక్షలు అప్పు కావాలి,
సర్పంచ్ గారితో నువ్వు మాట్లాడితే, నీకు సర్పంచ్ బాగా పరిచయం కదా, నీ మాట వింటాడు, కొంచెం నా కొరకు పూటపడు, నా పక్షాన నువ్వు మాట్లాడితే నేను ఖచ్చితంగా డబ్బులు ఇచ్చేస్తానని చెప్పాడు ఆయన. ఈయన మంచోడే, ఆయన మంచోడే, ఇద్దరు స్నేహితులే అని చెప్పి ఈయన వెళ్ళి సర్పంచ్ గారితో మాట్లాడి, అయ్యా నాది పూజీ, నాది బాధ్యత, ఇతనికి మీరు 20 లక్షలు ఇవ్వండి అని చెబితే ఆయన 20 లక్షలు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత 1, 2, 3 సంవత్సరాలు గడిచాయి. ఈ అప్పు తీసుకున్న వ్యక్తి చేతులు ఎత్తేసాడు. ఈ సర్పంచ్ ఏమో ఈ బ్రదర్ని, మా విశ్వాసిని అడుగుతూ ఉన్నాడు, ఏంటయ్యా డబ్బులు ఇవ్వవా, డబ్బులు ఇవ్వవా, డబ్బులు ఇవ్వవా అని. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందో తెలుసా? ఆ 20 లక్షలలో ఒక్క 100 రూపాయలు కూడా ఖర్చు పెట్టుకున్న పాపాన పోలేదు ఆయన పాపం. కానీ ఆ అప్పు తీర్చడానికి తను ఎంతో ఇష్టముతో, ఎంతో శ్రమపడి కట్టుకున్నటువంటి ఇల్లు కూడా అమ్మేయాల్సి వచ్చింది. తన వ్యాపారం అంతా కూడా నష్టపోయింది. ఎందును బట్టి? నమ్మినవాడు నమ్మక ద్రోహం చేశాడు కనుక. ప్రార్థిస్తా ఉన్నాను, ఈ వాక్కును పొందుకోండి. మీకు కలిగినటువంటి ప్రతి నమ్మక ద్రోహానికి ప్రతిగా పరిహారము మీకు కలుగునుగాక. ఇతరుల పొరపాటును బట్టి మీకు కలిగినటువంటి ప్రతి నష్టమునకు ప్రభు మీకు పరిహారము చేయునుగాక. ఇంకొక ప్రార్థన మనం చేసుకోవాలంటే తెలుసా? మనం ఎన్నడూ కూడా నమ్మక ద్రోహులుగా మారకూడదు. వాక్యం చెప్తోంది సామెతల గ్రంథములో, నీ పంచన సురక్షితముగా చేరినటువంటి నీ స్నేహితునికి నీవు హాని చేయకూడదు. ఆమెన్. సో మెఫీబోషెతును తీసుకొని వెళ్తా ఉన్నారు. ఆయన వచ్చి రాజు పిలుస్తా ఉన్నాడంటే ఆయన అన్నాడు, అయ్యా నేను నడవలేనయ్యా, నా కాళ్ళు లేవయ్యా, రథం ఎక్కలేనయ్యా అంటే ఈ సైనికులు అన్నారు, భయపడకు, మేము నిన్ను ఎత్తుకొని పోతామన్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒకానొకప్పుడు భయపడకు, నేను నిన్ను ఎత్తుకుంటానని చెప్పినటువంటి దాయి ఏం చేసింది? పడేసింది. కానీ ఇప్పుడు ఈ సైనికులు ఏమంటున్నారో తెలుసా? మేము నిన్ను ఎత్తుకొని పోతా ఉన్నాం. ఆమెన్. మీకు తగిన సహాయము కలుగునుగాక. మీ పరిస్థితులు, మీ లోదేబారు నుండి మిమ్మల్ని యెరూషలేము చేర్చడానికి మీకు సహాయకులు వచ్చుదురుగాక. మీకు సహాయకులు వచ్చుదురుగాక. మీరు లేవలేకపోతే, మీరు నడవలేకపోతే మిమ్మల్ని ఎత్తుకొని రాజు యొక్క రథములో కూర్చుండబెట్టేవారు వచ్చుదురుగాక. మీ భారము మోసేవారు వచ్చుదురుగాక. మోషే ఎంతో ప్రయాసపడి వృద్ధాప్యములో సుమారు 100-110 సంవత్సరాల వయస్సు ఉన్నదాయనకి అమాలేకులు ఇశ్రాయేలు మీద దాడి చేస్తే కష్టం అనుకోకుండా, నష్టం అనుకోకుండా ఏదో ఒకటి చేసి పాపము ముసల్తనంలో ఎక్కాడు కొండెక్కి. ఎందుకంటే యెహోషువతో చెప్పాడు, యెహోషువ నేను కొండెక్కి ప్రార్థన చేస్తాను, నువ్వు ఇక్కడ యుద్ధము చేయన్నాడు. కొండ ఎక్కి బాగానే మైకు పట్టుకొని, ఆ కర్ర పట్టుకొని పైకెత్తి చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ కొండెక్కడానికి శక్తి బలమును సమకూర్చుకున్నాడు, కానీ చేతులు ఎత్తుకోవడానికి ఆయనకు వీలు పడట్లా. ఏదో ఒక విధముతో కష్టపడి ఎక్కేశాడు, కానీ చేతులు చాలా బరువెక్కిపోతూ ఉన్నాయి. భారము మోయలేకపోతా ఉన్నాడు. చేతులు దించేశాడు. అలసట, ప్రార్థన చేయలేక కాదు, ఆసక్తి లేక కాదు, ఇశ్రాయేలు మీద ప్రేమ తగ్గిపోయి కాదు, కానీ శరీర బలహీనత. ఆయన ఏమి చేయలేని పరిస్థితుల్లో, నిస్సహాయ పరిస్థితుల్లో చేతులు దించగానే అక్కడ ఇశ్రాయేలు అందరూ కూడా ఓడిపోతూ ఉన్నారు. కానీ అహరోను హూరులు లేచారు. అక్కడ వారు చేంజ్ చేశారో తెలుసా? అప్పటి వరకు మోషే నిలబడే ఉన్నాడట, కానీ అహరోను హూరులు వచ్చిన తర్వాత మోషే కూర్చోడానికి ఒక చిన్న రాయిని అక్కడ పెట్టి మోషేను కూర్చుండబెట్టి మోషే చేతులను ఏం చేశారట? వాళ్ళు ఆదుకున్నారట. ప్రభు నామంలో నేను ప్రకటిస్తా ఉన్నాను, మీ చేతులను ఆదుకొని వారు వచ్చుదురుగాక. మీ సేవను, మీ సంఘమును ఆదుకొనువారు, మీ కుటుంబాన్ని ఆదుకొనువారు, మీ వ్యాపారాన్ని ఆదుకొనువారు, మీ పిల్లల భవిష్యత్తును ఆదుకొనువారు మీకు వచ్చుదురుగాక. మీ జీవితంలో ఇది మొదలుకొని అహరోను హూరు యొక్క పరిచర్య మీరు అనుభవించుదురుగాక. హల్లెలూయా. సైనికులు అన్నారు, మేము ఎత్తుకుంటామయ్యా, బాధపడకు. ఎత్తుకొని ఖడ్గం ఆ రథములో కూర్చోబెడితే ఉంటుందంటే మెఫీబోషెత్ కళ్ళు సైనికుల ఖడ్గం మీద ఉన్నాయి. ఎందుకో తెలుసా? తన బ్రతుకంతా ఏ సైనికుని ఖడ్గం వచ్చి తన మీద పడుతుందో, ఏ సైనికుని ఖడ్గం వచ్చి తన పీక కోసేస్తుందో అని భయపడినటువంటి ఆ ఖడ్గము ఇప్పుడు ఏమైందో తెలుసా? ఆయనను కాపాడుతూ ఉంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏ భయం అయితే నిన్ను వెంటాడుతూ ఉందో, ఆ భయమే, ఏ ఖడ్గం అయితే నిన్ను చంప చూస్తూ ఉందో, ఎవరైతే నీకు హాని చేయ చూస్తూ ఉన్నారో వారి నీకు సహకారులుగా మారుదురుగాక. హామాను మొర్దెకైను పాడు చేయాలనుకున్నాడు, కానీ అదే హామాను మొర్దెకైను ఊరేగింపజేశాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అన్నలు యోసేపును చంప చూశారు, కానీ అదే అన్నలు వచ్చి యోసేపుకు నమస్కరించారు. ఇటువంటి మార్పు మీ జీవితంలో కలుగునుగాక. ఏ ఖడ్గమైతే మెఫీబోషెతును చంపుతుంది అనుకున్నారో అదే ఖడ్గము ఇప్పుడు మెఫీబోషెతును కాపాడుతూ ఉన్నది. వారు ప్రయాణమే వస్తున్నారు. మెల్లిమెల్లిగా మెఫీబోషెతుకు చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొస్తూ ఉన్నాయి. అరే, ఈ చెట్టు మా తాతయ్య నాటాడు,
అరే రే అక్కడ ఉన్నటువంటి ఆ ఇల్లు మా నాన్న కట్టించాడు, ఈ బలిపీఠాన్ని కూడా మా వాళ్ళే కట్టించారు అని ఆలోచిస్తూ నెమ్మదిగా వస్తే అతడు రాజు యొక్క అంతఃపురానికి వచ్చాడు. వెంటనే గుండె పగిలిపోయింది, పాపం ఏడుస్తూ ఉన్నాడు. నేను ఎప్పుడు అనుకోలేదు ఈ అంతఃపురం నేను చేరుతానని, కలలో కూడా ఊహించలేదు. కానీ నేను అంతఃపురానికి చేరానని చెప్పి సంతోషిస్తున్నాడు, ఆనంద బాష్పాలు వస్తున్నాయి. కానీ మళ్ళీ ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటో తెలుసా? అంతఃపురం పైన ఉంది, మెట్లున్నాయి, కానీ మెఫీబోషెత్ ఏం చేయలేడు, ఇప్పుడు ఎక్కలేడు, బలహీనత. ఇటువంటి మనకు ఎన్నో ఆపర్చునిటీస్ వస్తాయండి లైఫ్లో. దేవుడు మనకు ఎన్నో అవకాశాలను ఇస్తూ ఉంటాడు. కానీ మనకున్నటువంటి ఒక యథార్థమైనటువంటి బలహీనతలు మనలను ఆ ఆపర్చునిటీని తీసుకోవడానికి వీలు కలిగించదు. 38 సంవత్సరాలుగా స్వస్థత కలిగేటువంటి బెతెస్దా కోనేరు దగ్గరనే ఉన్నాడు ఆ కుంటివాడు. కానీ అనారోగ్యంతో ఎన్ని సంవత్సరాలు బాధపడ్డాడు? 38 years. స్వస్థత దొరికే చోటనే ఉన్నాడు. మనలో కూడా చాలామంది మేము మందిరంలోనే ఉన్నాం, సేవకుని చుట్టుపక్కలనే ఉన్నాం, సేవకుని చెప్పు చేతల్లోనే, అతని యొక్క మాట కనుసందులలోనే తిరుగుతూ ఉన్నాము. కానీ మన బలహీనతలు, విడుచుకోలేనటువంటి బలహీనతలు, వదులుకోలేనటువంటి బలహీనతలు, దేవుని దీవెన, సేవకుని ఆశీర్వాదం మన జీవితంలో ఫలించకుండా అడ్డుపడతా ఉన్నాయి. అటువంటి టైంలో కూడా సైనికులు ఏమన్నారో తెలుసా? భయపడకు, నీవెక్కనక్కర్లేదు, మేము నిన్ను ఎత్తుకొని పోతామన్నారు. హల్లెలూయా. ఎత్తుకొని పోయిన తర్వాత రాజు సన్నిధిలో మెఫీబోషెత్ నిలబడ్డాడు. ఇంకొక 5-10 నిమిషాల్లో ముగించేస్తాను, నా టైం అయిపోతుంది, కానీ ఒక 5-10 నిమిషాల్లో ముగించేస్తాను. రాజు చూడగానే మెఫీబోషెతువు నీవేనా అని అడిగాడు. అడిగేసరికి నా ఏలినవాడా నేనే, మెఫీబోషెతును నేనే అనగానే ఫస్ట్ మాట్లాడిన మాట రాజు ఏంటో తెలుసా? మెఫీబోషెతు భయపడకు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభువు తన అభయ మాటను మీ జీవితంలో విడుదల చేయునుగాక. మరియా భయపడకు, చిన్నమందా భయపడకు, రాజ్యమిచ్చుట తండ్రి చిత్తమై ఉన్నది. హల్లెలూయా. June 4th గురించి ఎంతమంది భయపడుతున్నారు? June 4th డెడ్ లైన్, D-Day కదా. విశ్వాసులు చాలా భయపడతా ఉన్నారు, క్రైస్తవులు భయపడతా ఉన్నారు. కానీ ఈ పూట ప్రభు మన సంఘానికి, యేసయ్య దీవెన మందిరానికి అభయమిస్తూ చెప్తా ఉన్నాడు, భయపడకు, భయపడకు. నీకు విరోధముగా లేచిన వారు లెక్కకు మించిన, సంఖ్యకు మించినటువంటి వారు ఉన్నా కూడా హిజ్కియా రాజుతో చెప్పాడు, హిజ్కియా భయపడకు. దేవుడు ఒక్క దూతను పంపిస్తే 185,000 మంది సైనికులు ఉన్నత స్థలంలో పడిపోవాల్సిందే. అందుకనే నహూము 1వ అధ్యాయము 12-13 వచనాలు ఈ వాక్యం మనం చదవాలి ఖచ్చితంగా. ప్రభువు ఎలక్షన్స్ గురించి నేను ప్రార్థిస్తూ ఉండగా ప్రభు నాకు ఇచ్చినటువంటి ప్రవచన వాక్కు, గత 50 రోజులుగా ఈ ప్రవచన వాక్కును, ఈ వాగ్దానాన్ని చేతపట్టుకొని నేను, మా సంఘం వారు, నేను వెళ్ళిన ప్రతి చోట అందరితో ప్రార్థన చేపిస్తూ ఉన్నాను. ఈ పూట మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ఆమెన్. ఏమంటారు? మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనంలో వాక్యం చెప్తా ఉంది, ఒక్క విషయమై ఇద్దరు ఏకీభవించి ప్రార్థిస్తే పరలోకమందున తండ్రి దానిని దయచేస్తాడట. నహూము గ్రంథము 1వ అధ్యాయము 12-13 వచనాలు ఎలక్షన్స్ కొరకు, భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను బట్టి సంఘం యొక్క భవిష్యత్తును గురించి ప్రభు సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థిస్తుండగా ప్రభు నాతో చెప్పినటువంటి మాట చదువుదాం ఒకసారి. మాట యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు విస్తారమైన జనమై పూర్ణ బలము కలిగి ఉన్నను కోతయందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధపరిచితినే, నేను నిన్ను గత 10 సంవత్సరాలుగా బాధపరిచితిని, నేను నిన్నిక బాధ పెట్టను, కానీ ఇక మీదట నిన్ను బాధ పెట్టనని ప్రభువు యెహోవా సెలవిస్తా ఉన్నాడు. June 4th తర్వాత రిజల్ట్ ఏదైనప్పటికీ కూడా పెట్టండి, ఆ రెఫరెన్స్ ఇంకా పెట్టండి, పూర్తి అవ్వలేదు. June 4th తర్వాత రిజల్ట్ ఏదైనప్పటికీ కూడా జీవము గల దేవుని వాక్కును విను సంఘమా, నేను నిన్ను బాధపరిచితిని, కానీ ఇక మీదట నిన్ను బాధపరచనని ప్రభువు యెహోవా సెలవిస్తా ఉన్నాడు. ఇది ప్రభువు యెహోవా వాక్కు. నిన్ను బాధపరచను, వాడి కాడిం రాను నీ మీద మోపకుండా నేను దాన్ని విరగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు.
ఒక 2 నిమిషాలు 2 చేతులు పైకెత్తి, ప్రభువా నహూము 1:12-13 ప్రకారముగా నిశ్చయముగా సంఘము మీద ఉన్నటువంటి కాడి విరగొట్టబడునుగాక. ప్రార్థిస్తాము. ఒకసారి వీలైన వారు అందరం కూడా మోకరిస్తాము. ప్రభు సన్నిధిలో వేడుకుందాము. మన విమోచకుడు, మన సహాయకుడు, మన రాజు, మనకు అభయమునిచ్చేటువంటి దేవునితో మనం మొరపెట్టుకుందాము. ప్రభువా ఆ కాడి మ్రాను విరగొట్టు ప్రభువా, వారి కట్లను విప్పు ప్రభువా, సంఘమునకు స్వేచ్ఛ దయచే, సంఘమునకు ప్రభు వీలు కలిగించు, సంఘమునకు రెహబోతు కలుగునుగాక. ప్రతి ఊట గురించి, ప్రతి బావి గురించి జగడమాడుతూ ఉన్నారు, ప్రతి మందిరము గురించి జగడమాడుతూ ఉన్నారు, ప్రతి సభలను గురించి జగడమాడుతూ ఉన్నారు, ప్రతి రక్షింపబడిన ఆత్మ గురించి జగడమాడుతూ ఉన్నారు. ఇక మీదట వారు జగడమాడకుందురుగాక, ఇక మీదట వారు జగడమాడకుందురుగాక. వారు వచ్చి మాతో సమాధాన పడుదురుగాక. మేము నిశ్చయముగా ఫలించి అభివృద్ధి చెందుదుముగాక, మేము నిశ్చయముగా ఫలించి అభివృద్ధి చెందుదుముగాక. సార్వత్రిక సంఘము, భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు సంఘాలు, భారతదేశపు సంఘాలన్నీ వర్ధిల్లునుగాక, వర్ధిల్లునుగాక, వర్ధిల్లునుగాక. యెహోవా సంఘమునకు తోడై ఉన్నాడన్న సంగతి అన్యజనులు విందురుగాక. ఆ సంగతిని విని నిన్ను సమాధాన పరచుటకై మా చెంగు పట్టుకొని 10 మంది అన్యులు నీ మందిరంలోనికి వచ్చుదురుగాక, వచ్చుదురుగాక. ప్రార్థన చేసాం, వచ్చుదురుగాక. అందరు కూడా మీ కొంగు పట్టుకొని, మీ చెంగు పట్టుకొని చెప్పండి, ఈ చెంగు దీవింపబడింది, ఈ చెంగు ఆత్మలను దేవుని మందిరంలోనికి నడిపించే చెంగు, ఈ చెంగు దేవుని అన్యజనులను ప్రభు సన్నిధిలోనికి నడిపించే చెంగు. ఇది చింపబడే చెంగు కాదు, ఇది రక్షణనిచ్చే చెంగు, ఇది స్వస్థతనిచ్చేటువంటి అంచు. హల్లెలూయా. నీ వాక్కు నెరవేరునుగాక, నీ వాక్కు నెరవేరునుగాక. నీ అభయము సంఘములో స్థిరపరచబడునుగాక. సంఘమా భయపడకు, మెఫీబోషెతు భయపడకు, భయపడకు. ఈరోజు ప్రభువు మీ అందరితో వ్యక్తిగతంగా చెప్తా ఉన్నాడు, ప్రతి కుటుంబముతో చెప్తా ఉన్నాడు, భయపడకు. రెండవ దీవెన ఏంటో తెలుసా? మెఫీబోషెతు, నీ తాత ఆస్తిని అంతటిని నేను నీకు ఇవ్వబోతా ఉన్నాను, నీవు కోల్పోయినవన్నీ నీకు సమకూర్చబడబోతా ఉన్నాయి. గత సంవత్సరాలలో, గత కాలములో, గత 4 సంవత్సరాల్లో, కోవిడ్ కాలములో నీవు దేన్నైతే కోల్పోయావో, దేవుని దయను బట్టి, దేవుడు దయ చూపించడను బట్టి నీకు తిరిగి నీకు సమకూర్చబడబోతా ఉన్నాయి. నష్టపోయిన నీ వ్యాపారము సమకూర్చబడబోతా ఉంది, చెదిరిపోయినటువంటి నీ విద్యాభ్యాసము సమకూర్చబడబోతా ఉన్నది, పాడైపోయినటువంటి నీ కుటుంబము సమకూర్చబడబోతా ఉన్నది, దెబ్బతినటువంటి నీ వైవాహిక జీవితం సమకూర్చబడబోతా ఉన్నది. నీ తాత ఆస్తి, నీ స్వాస్థ్యము న్యాయముగా నీకు చెందవలసిందంతా నేను నీకు ఇవ్వబోతా ఉన్నాను, నేను నీకు మరలా ఇవ్వబోతాను ప్రభువుకి యెహోవా సెలవిస్తా ఉన్నాడు. మూడవ దీవెన ఏంటో తెలుసా? ఏ సీబా అయితే మెఫీబోషెతు యొక్క ఆస్తి మీద పడి బ్రతికాడో, అదే సీబాను పిలిచి, సీబా, ఇతని పంట పొలాలన్నింటినీ కూడా నువ్వు సేద్యపరిచి వచ్చినటువంటి ధాన్యమంతా మెఫీబోషెతుకి ఇచ్చేయాలన్నాడు. స్తోత్రం చెప్పండి. నిన్ను దోచుకున్న అమాలేకీయుల చేతులు సమస్తము నీకు తిరిగిచ్చుదురుగాక. నీ ఆస్తిని, నీ ప్రియులను, నీకు ప్రీతికరమైన వాటిని దోచుకున్న అభిమెలెకు ఉట్టి సారమనగా ఇచ్చింది. సారముతో పాటు గొర్రెలను, మేకలను, ఎడ్లను, ఒంటెలను ఇచ్చాడట. ఆ సమకూర్పు నీకు కలుగునుగాక. ఎవడైతే కుయుక్తితో, కపటముతో నీకు హాని చేశాడో, నీకు నష్టము కలిగించాడో, నీకు బాధ కలిగించాడో, వాడు నీ కొరకు కష్టపడునుగాక. రాజులు నీ పట్టణములను కట్టుదురు, రాజకుమారులు నీ యొక్క నగరం యొక్క ప్రాకారములను కట్టెదరు, అన్యజనులు నీ ప్రాకారములను కట్టుదురు. ఇక మీదట కేవలము సంఘ విశ్వాసులు మాత్రమే కాదు, అన్యజనులు సేవకు తోడ్పడుదురుగాక యేసు నామములో. అన్యుల యొక్క సంపాదన, దుర్నీతి సంపాదన, చీకటిలో మరుగుగా దాచబడినటువంటి ఆస్తులు సంఘ వృద్ధి కొరకు, సంఘ విస్తరణ కొరకు చేర్చబడునుగాక. కోరేశులు లేచుదురుగాక యేసు. కానీ ఒక్క షరతు ఉందండి, అందరం లేచి నిలబడతాం. మన ముగింపులోనికి వచ్చా. ఒక్క షరతు ఇచ్చాడు, ఒక్క షరతు చెప్పాడు రాజు అయినటువంటి దావీదు మెఫీబోషెతుతో, ఇవన్నీ నీకు ఇస్తాను, నువ్వు మాత్రం నాతో ఉండాలి.
నువ్వు మాత్రం నాతో ఉండాలి. ఈరోజు యేసయ్య కూడా మనందరితో ఇదే కోరుతా ఉన్నాడు. నీకు కావాల్సింది నేను నీకు ఇస్తా, నీకు కావాల్సిన విజయాన్ని నేను నీకు ఇస్తా, నీకు కావాల్సిన దీవెన నేను నీకు ఇస్తా, నీకు కావాల్సిన విడుదల నేను నీకు ఇస్తా. కానీ నాకు ఒక్కటి కావాలి, నీ దశమ భాగం నాకు వద్దు, నీ వెండి బంగారంలో నాకు, నీ కంపెనీలు, నీ హోదా అది కాదు నాకు కావాల్సింది. నాకు నువ్వు కావాలి, నువ్వు నాతో ఉండాలి. నువ్వు మాత్రము నాతోనే ఉండి నా బల్ల యొద్ద భోజనము చేయాలి. హల్లెలూయా. మెఫీబోషెతు వాస్తవానికి శత్రువు యొక్క బిడ్డ, కనికరానికి దయకు నోచుకున్నవాడు కాదు. దావీదును అనేక సంవత్సరాలు ఇబ్బంది పెట్టి ఏడిపించి తరిమి తన భార్యను కూడా తనకు దూరము చేసేసి తన జీవితం అంతా పాడు చేసిన సౌలు మనవడు మెఫీబోషెతు ఏ మేలుకు నోచుకోవడానికి తగినవాడు కాదు. అయినప్పటికీ కూడా యోనాతానుతో దావీదు చేసుకున్న నిబంధన, యోనాతానుతో దావీదు చేసుకున్న నిబంధనను బట్టి మెఫీబోషెతు యొక్క స్థితి మారింది. ఈరోజు యథార్థంగా చెప్పనా, మనలో ఏ ఒక్కరము కూడా యేసయ్య అనుగ్రహము, ఆయన దీవెన పొందుకోవడానికి అర్హులము కాదు. మనలో ప్రతి వారము ఆయనను గాయపరిచిన వారమే. మనలో ప్రతి ఒక్కరము కూడా ఆయన రక్తమును అపవిత్రముగా ఎంచి ఉద్దేశపూర్వకముగా బాప్తిస్మము తీసుకున్నా తీసుకోకపోయినా, మందిరానికి వచ్చినా రాకపోయినా, ఆయన పేరు పెట్టి పిలువబడుతున్నటువంటి మన జనులమైనటువంటి మనము ఆయన రక్తాన్ని మన కాళ్ళ కింద తొక్కేస్తా ఉన్నాం. యోగ్యమైన జీవితాన్ని జీవించక, యేసే లాంటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించక ఆయనకు అవమానం చేస్తా ఉన్నాము. అసలు ఏ దీవెనకు మనం అర్హులము కాదు. ఏ పాటని వాడనయ్యా? దావీదు అంటున్నాడు, నేను ఏ పాటి వాడను ప్రభువా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనే పాటి వాడని, నా కుటుంబమే పాటిదయ్యా, నన్ను జ్ఞాపకము చేసుకుంటకు నేనే పాటి వాడను, ఎందుకు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావు? మెఫీబోషెతు కూడా అదే అన్నాడు, కుక్క వంటి వాడను కదయ్యా, మా తాత చేసిన సంగతులని నాకు తెలుసు, నువ్వు నన్ను చంపేయాలి, కానీ ఇంత దయ ఎందుకు చూపిస్తున్నావు నా పట్ల అంటే దావీదు అంటాడు, మీ నాన్న నా మంచి స్నేహితుడు, ఈ రాత్రి పరలోకపు తండ్రి ఏమంటాడు తెలుసా? మీ అన్న నా ప్రియ కుమారుడు. మీ అన్న ఎవరో తెలుసా? మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నా ప్రియ కుమారుడు, ఆయన ఎందుకు నేను ఆనందించాను, ఆయనకు నేను వాగ్దానము చేశాను, నీవు వారి పాపముల క్రయధనము కొరకు వెల చెల్లిస్తే నిన్ను బట్టి నేను వారిని దీవిస్తా. అలనాడు యెరూషలేము అంతా కూడా ఒక స్వరము మారుమ్రోగింది, యోనాతానును బట్టి సౌలు కుటుంబములో దయ చూపిస్తూ వెళ్ళిన కలరా. ఈ పూట మురంపూడిలో, రాజమండ్రిలో తండ్రి స్వరము మారుమ్రోగుతా ఉంది. యేసు ప్రభువుని బట్టి ఆదాము వంశస్థుల వారిలో నేను దయ చూపిస్తూ ఎవరైనా కలరా? ఎవరైనా ఉన్నారా అంటే సీబా లాంటి వాడు కాకపోయినా మంచివాడు, యథార్థవంతుడు, చక్కటి సేవకుడైనటువంటి దైవజనులు పాస్టర్ శాంసన్ రాజు గారు చెప్పారు, అయ్యా ఉన్నారయ్యా మా ప్రియులు, మా ప్రజలు ఉన్నారయ్యా, వారిని దీవించు అని ఈ పండుగలను ఆయన ఆహ్వానించి ఈ పండుగలకు మనందరూ కూడా పిలిపించారు. స్తోత్రం చెప్పండి. మీరు లోదేబారు నుండి యెరూషలేము చేరబోతా ఉన్నారు. ఒంటరితనములో నుండి మీరు రాజకుమారునిగా మారబోతా ఉన్నారు. అయితే జరిగిన విషయం ఏంటో తెలుసా? మెఫీబోషెతు ఆ బల్ల దగ్గర కూర్చోగానే, రాజు బల్ల దగ్గర కూర్చున్నాడు మెఫీబోషెతు. చాలా బల్లలు ఉన్నాయనుకోండి, ఇది దావీదు రాజు అనుకుందాం. అయ్యా మీరు ఒక్క నిమిషం ఇక్కడ కూర్చోండి. భోజన బల్ల, యెహోవా నా కాపరి, నాకులేమి కలగదు, నా శత్రువుల ఎదుట ఆయన నాకు భోజనము సిద్ధపరచును అని చెప్పినటువంటి దావీదు అక్కడ కూర్చొని ఉంటే, పెద్ద బల్ల ఉంది, ఇక్కడ 2 కుర్చీలు ఉన్నాయనుకోండి, కానీ దావీదు యొక్క భోజన బల్ల చాలా పెద్దది. దావీదు రాజు అక్కడ కూర్చున్నాడు. ఇక్కడ ఒక వైపున అబ్షలోము కూర్చున్నాడు, మరొక వైపున సొలొమోను కూర్చున్నాడు, వారిద్దరి మధ్య మెఫీబోషెతు కూర్చున్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా?
చాలా పలుకుబడి కలిగినటువంటి, చాలా ప్రభావము, అధికారం కలిగినటువంటి అబ్షలోము ఒక పేరు చెప్తే, ఒక మాట చెప్తే 3000 మంది వచ్చేసారండి. ఆయన పిలుపునివ్వగా జనాలు పరిగెత్తుకొని వచ్చారు. సొలొమోను, దేవుడు చెప్పాడు, నీ వంటి జ్ఞాని లోకంలోకి ఎన్నడు ఉన్నాడు. అజ్ఞాతంలో ఉన్నాడు, ఎన్న తగనివాడు, పాడైపోయిన జీవితం ఉన్నటువంటి, కాలు లేనటువంటి మెఫీబోషెతు, అస్సలు చూడడానికి చూడాలన్నటువంటి వాడు ఇప్పుడు జ్ఞానుల మధ్యలో, అధికారుల మధ్యలో కూర్చుంటా ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు, నీకు ఆ స్థితి కలగబోతా ఉన్నది, నీకు ఆ స్థితి కలగబోతోంది. అంత మాత్రమే కాదు, ఆ బల్ల ఏం చేసిందో తెలుసండి? మెఫీబోషెతు కూర్చోగానే ఆయన కాళ్ళు పాడైపోయాయి, కానీ నడుము నుంచి ఆయన బాగానే ఉన్నాడు. ఆయన కూర్చునేసరికి ఇది బల్ల అనుకోండి, ఆ బల్ల ఏం చేసిందో తెలుసా? ఆయన బలహీనమైనటువంటి కాళ్ళను కప్పేసింది. ఆ బల్ల ఏం చేసింది? ఆయన బలహీనమైన కాళ్ళను, ఇది బల్ల అనుకోండి. ఇప్పుడు రాజు యొక్క భోజన బల్ల దగ్గర ఎవరు కూర్చోడానికి వచ్చినా ప్రతివారు కూడా సొలొమోను ఎంతటి వాడో, అబ్షలోము ఎంతటి వాడో, మెఫీబోషెతు కూడా అంతటి వాడే అనుకున్నారు. ఎవరు కూడా మెఫీబోషెతు యొక్క బలహీనతను చూడలేదు, కేవలము మెఫీబోషెతు యొక్క ఘనతను మాత్రమే చూశారు. ప్రభువు ఇది మొదలుకొని మీ ఘనతను మాత్రమే కనపరచునుగాక, మీ ఘనతను మాత్రమే, మీ బలమును మాత్రమే ఆయన కనపరచునుగాక. కానీ షరతు ఒకటి, అదేంటో తెలుసా? ఆయన బల్ల యొద్దకు రావాలి, ఆయన బల్ల యొద్దకు రావాలి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనందరము, బయట ఓవర్ఫ్లోలో ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభు చేస్తున్నటువంటి వాగ్దానము, నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును, నీ ఆశ భంగము కానేరదు. నీవు ఏ కలలు కన్నావో ఆ కలలు సార్థకము కావని ఏ ఆశ అయితే నువ్వు వదిలేసుకున్నావో, ప్రభు చెప్తా ఉన్నాడు, నీటి వాసన మూలము చేత నీవు మరలా చిగుర్చబోతా ఉన్నావు, నీవు మరలా చిగుర్చబోతా ఉన్నావు. నీ విద్యాభ్యాసము చిగుర్చబోతా ఉన్నది, నీ వ్యాపారము చిగుర్చబోతా ఉన్నది, ఎండిపోయిన నీ సేవ చిగుర్చబోతా ఉన్నది, ఖాళీ అయిపోతున్నటువంటి నీ సంఘం చిగుర్చబోతా ఉన్నది, గొడ్డుబారినటువంటి నీ యొక్క గర్భం చిగుర్చబోతా ఉన్నది, వాడిపోయిన నీ వైవాహిక జీవితం, నీ కుటుంబ జీవితం చిగుర్చబోతా ఉన్నది. కానీ ఒక్కటి ప్రభు కోరుతున్నాడు, ఏంటో తెలుసా? నా బల్ల యొద్దకు వస్తావా, నా బల్ల యొద్దకు వస్తావా? ఈరోజు ప్రభు నాకు అవకాశం ఇస్తే నేను ఆయన బల్ల యొద్దకు చేరడానికి ఇష్టపడుతున్నాను. బల్ల యొద్దకు చేరాలంటే షరత్ ఏంటండి తెలుసా మనకి? ప్రభువైన యేసుక్రీస్తు నా సొంత రక్షకుడని మనం అంగీకరించి, ఆయన కొరకే నేను బ్రతుకుతానని మన జీవితాలను సమర్పించుకొని, లోకం ఎదుట ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మిస్తే మనము ఆయన బల్లకు చేరే అధికారము, యోగ్యతను పొందుకుంటాం. చాలామంది యవనస్తులు కనిపిస్తూ ఉన్నారు. నిశ్చయంగా మనలో చాలామంది ఉంటారు. మనలో కొంతమంది క్రైస్తవేతరులు కూడా ఉండిండవచ్చు. ఈ దీవెన కేవలం క్రైస్తవులకు మాత్రము కాదండి. యేసు ప్రభువు సర్వజనములకు దేవుడు. ఆయన సర్వ జగత్ రక్షకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలము నజరేయుడైన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. మిగతా ఏ పుణ్యపురుషులు ఉన్నా ఒక గోత్రము వారికి, ఒక జాతి వారికి, ఒక వర్గము వారి కొరకు వచ్చారేమో. మహాత్ముడు వస్తే ఆయన, మహాత్మా గాంధీ కేవలం భారతీయుల కొరకు వచ్చాడు. ఒకవేళ అబ్రహాం లింకన్ వస్తే ఆయన కేవలం అమెరికా కొరకు వచ్చాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రము ఆయన జాతి, మత, రంగు, భాష, కుల భేదములు లేకుండా ప్రతి వారి కొరకు నశించిపోయినటువంటి ఆత్మలను రక్షించుటకు, నశించిన దానిని వెతికి రక్షించుటకు తన ప్రాణమును క్రయధనముగా అర్పించి వచ్చాడు. ఆ యేసయ్య నీ కులమును చూడట్లేదు, నీ మతమును చూడట్లేదు, నీ వర్గమును చూడట్లేదు, నీ కుటుంబ నేపథ్యమును చూడట్లేదు. ఆయన ఒకటే చూస్తా ఉన్నాడు. ఆయన ఈ రాత్రి ఇస్తున్నటువంటి పిలుపుకు నీవు స్పందిస్తావా లేదా? మెఫీబోషెతు ఇంత ఘనత పొందడానికి కారణం ఏంటో తెలుసా? యేసయ్య యొక్క పిలుపుకు, దావీదు యొక్క పిలుపుకు ఆయన స్పందించాడు గనుక. నేడు నీవు కూడా ఆయన స్వరము విన్నట్లయితే నీ హృదయాన్ని కఠినపరుచుకొనక ప్రభు రమ్మంటా ఉన్నాడు. ఎవడైనాను నా స్వరము విని వాని హృదయ తలుపులు తెరిచినట్లయితే నేను లోపలికి వచ్చి నేను వానితో, వాడు నాతో
భోజనము చేస్తామంటా ఉన్నాడు. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని, నీ బంధువులను ఆయన బల్ల యొద్ద కూర్చుండబెట్టాలని ఇష్టపడతా ఉన్నాడు. ఆయన బల్ల యొద్ద కూర్చుండబెట్టి నీకు ఘనతను ఆపాదించాలని కోరుతా ఉన్నాడు. ఆయన బల్ల యొద్ద కూర్చుండబెట్టి నీకు సమకూర్పునివ్వాలని కోరుతా ఉన్నాడు. ఆయన బల్ల యొద్ద కూర్చుండబెట్టి నీకు అభయమునివ్వాలని కోరుతా ఉన్నాడు. ఆయన బల్ల యొద్ద కూర్చుండబెట్టి నీ బలహీనతలను ఆయన కప్పాలని ఇష్టపడతా ఉన్నాడు. కానీ ఆయన బల్ల దగ్గరికి రావాలంటే ఒకటి షరతు, నీవు ఆయనతో ఉండాలి. ఆయనతో ఉండడానికి ఇష్టపడుతున్నవారు, శేష జీవితం ఆయనతో బ్రతకడానికి ఇష్టపడుతున్నవారు, అవకాశము దొరికితే యేసు ప్రభు నా స్వరక్షకుడు, నా దేవుడు అని జనుల ముందు బాప్తిస్మము ద్వారా ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నవారు ఒకసారి చేతు చూపించండి. ఒకసారి ఇంతకు ముందు బాప్తిస్మము పొందని వారు, నువ్వెవరైనా క్రైస్తవ కుటుంబంలో పుట్టినా, క్రైస్తవేతర కుటుంబంలో పుట్టినా, యవనస్తుడవైనా, పెద్ద వయసు కలిగిన వారైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, ఎవరైనా కూడా ముందెన్నడు బాప్తిస్మము పొందని వారు, ఆశ కలిగిన వారు, ఒంటరితనంలో మగ్గిపోతున్నటువంటి వారు, యేసు ప్రభు యొక్క అభయ స్వరము, అభయ పిలుపు, సమకూర్చేటువంటి పిలుపును విన్నటువంటి నీవు, ప్రభు నాకు అవకాశం ఇస్తే నేను బాప్తిస్మము పొందుకొని ఆయన మందిర ఆవరణములో చిరకాలము నా బ్రతుకు దినములన్నీ బ్రతకగోరుతున్నాను అన్నవారు మాత్రమే చేయొద్దండి, అందరూ కాదు. ప్రభు నాకు అవకాశం ఇస్తే నేను బాప్తిస్మము పొందుకొని ఆయన మందిర ఆవరణంలో పచ్చని ఒలివగా నేను ఫలించాలని కోరుతున్నాను అన్నవారు చేతులు చూపించండి. బారునెత్తండి. చేతిన వారందరూ ఒక్కసారి ముందుకు వస్తారని నేను మీ అందరి కొరకు ప్రార్థించాలని కోరుతా ఉన్నాను. ఈ పూట పరిశుద్ధాత్ముడు మన మధ్యలో కార్యము చేస్తా ఉన్నట్టు దేవుని బిడ్డలారా, మిగతా వారం అందరము కూడా ఒకవేళ ఇంకా మన మధ్యలో చేతిన వారందరూ ముందుకు వచ్చేంత వరకు టైం లేదు మనకి, ఇప్పటికే లేట్ అయిపోయింది. మీ కొరకు ప్రార్థించాలని కోరుతా ఉన్నాను. ఇక్కడ మన మధ్యలో ఉన్నటువంటి దీవెన మీలో నింపాలని కోరుతా ఉన్నాను. ఐ వాంట్ టు రిలీజ్ దిస్ బ్లెస్సింగ్. కమ్ ఫార్వర్డ్, కమ్ ఫార్వర్డ్, కమ్ ఫార్వర్డ్, కమ్ ఫార్వర్డ్. త్వరగా రండి. ముందుకు వచ్చినటువంటి ఈ చెల్లెలను దేవుడు దీవించును గాక, యవనస్తురాలను దేవుడు దీవించును గాక. ఇక్కడ కొంతమంది బ్రదర్స్ చేయి చూశాను, అక్కడ కొంతమంది బ్రదర్స్ చేస్తారు. సిగ్గుపడకండి, రండి ముందుకి. మీకు ఘనత కలగబోతా ఉన్నది, ముందుగతి నీకు రాబోతా ఉన్నది. నీ ఆశ భంగము కానేరదు. ప్రభు కొరకు నీవు నిలబడ్డట్టయితే, ప్రభు మీద నీవు విశ్వాసం ఉంచినట్లయితే, నీ ప్రతి లోదేబారు పరిస్థితి యెరూషలేము అంతఃపురముగా మారబోతా ఉన్నది. నీ ప్రతి భయపూరితమైనటువంటి పరిస్థితి ధైర్యముగా మారబోతా ఉన్నది. నువ్వు ప్రతి విధమైనటువంటి దయనీయమైన పరిస్థితి ఇతరులకు దయ చూపించే పరిస్థితిగా మారబోతా ఉన్నది. ఇదంతా కేవలం ఒకే ఒక్క వ్యక్తి వలన కలుగుతా ఉంది. అది ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి, నా కుమారుడైనటువంటి యేసుని బట్టి. నేను దయ చూపించేవారు ఈ మురంపూడి ప్రాంతంలో ఎవరైనా ఉన్నారా? BKR ఫంక్షన్ హాల్ ఎవరైనా ఉన్నారని ప్రభు పిలుస్తా ఉన్నాడు. ముందుకు వచ్చినటువంటి వీరందరికీ ప్రభు దయ కలుగును గాక. బ్రదర్స్ కొంతమంది చూసే నేను ముందుగా ఎందుకు ఆగిపోయారు? మీరు సిగ్గుపడకండి, ఇది మంచి అవకాశం. ఈ అవకాశాన్ని చేజార్చుకోకండి. మీ మొదటి వైభవం మీరు పొందుకోవడానికి సిద్ధంగా ఉంటా ఉన్నారు. మీ ఒంటరితనంలో మీరు బయటికి రాబోతా ఉన్నారు. మీ శత్రువులు మీతో సమాధాన పడబోతా ఉన్నారు. వదులుకోకండి దయచేసి. ఏ రెండవ థాట్ పెట్టుకోకండి, ఏ రెండవ ఆలోచన పెట్టుకోకండి. ఈ ఖడ్గము నిన్ను చంపదు, నిన్ను కాస్తది. ఈ రథము నిన్ను తొక్కేయదు, ఈ రథము నిన్ను మోస్తది. ఈ సైనికులు నిన్ను జైల్లో పడేరు, వీరు నీకు సహాయపడతారు. సంఘము నిన్ను పాడు చేయదు, సువార్త నిన్ను పాడు చేయదు, దైవజనుడు నీకు తోడ్పడతాడు. ముందుకు వచ్చేసేయండి. ఇంకొక 2 నిమిషాలు. ఈ రాత్రి నీ ఒంటరితనంలో ముగింపు పలుకుతా ఉన్నాడు దేవుడు. ఈ రాత్రి నీ కొరత లేమి కలిగినటువంటి జీవితానికి దేవుడు ముగింపు పలుకుతా ఉన్నాడు. ఈ రాత్రి బిక్కుమంటూ ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని ఎప్పుడేమైపోతుందో, ఎవడు నా తలుపు తడతాడో, ఏ అప్పులోడు వచ్చి నన్ను అవమానిస్తాడో, ఎవడు నా కూతుర్ని పాడు చేస్తాడో, ఎవడు నా కొడుకుని పాడు చేస్తాడో అని భయపడుతున్నటువంటి నీకు ప్రభు అభయం ఇస్తా ఉన్నాడు. భయపడకు, నేను నీకు తోడు. నీ పిల్లలు నశించిపోకుండా నేను కాపాడుతా. నీ స్వాస్థ్యము పాడైపోకుండా నేను కాపాడుతా. నాకు కూడా నీ ఎదురులో ఒకటి కావాలి. అదేంటో తెలుసా? నీవు నాకు కావాలి, నువ్వు నాతో ఉండాలి. నువ్వు నాతో ఉంటే చాలు, నేను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తా. 28 సంవత్సరాల క్రితం 11 ఏళ్ళ ఒక అబ్బాయితో ప్రభు మాట్లాడాడు దర్శనములో. దారి తప్పిపోతా ఉన్నాడు యవనస్తుడు. క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు, సేవా నేపథ్యము కలిగినటువంటి యవనస్తుడు. కానీ అందరు దేవుళ్ళు ఒక్కడే, యేసుప్రభు ఒక్కడే దేవుడు కాదన్నటువంటి ఆ భావంలోనికి వెళ్ళిపోయి అన్ని మత ఆచారాలను ఆచరిస్తూ ఉన్నాడు.
ఇస్లాం మతం ఆచరిస్తూ ఉన్నాడు ఆ యవనస్తుడు. హైందవ మత ఆచారాలు ఆచరిస్తూ ఉన్నాడు. మందిరానికి పోవడానికి ఇష్టపడట్లేదు. అటువంటి సమయంలో ఉన్నటువంటి వేళ సజీవుడైన, దయగలిగినటువంటి, ప్రేమ కలిగిన యేసు ప్రభు ఆ యవనస్తుని దర్శించాడు. కలలో వచ్చి ఆ యవనస్తునితో చెప్పాడు, కుమారుడా, నువ్వు నన్ను వెంబడిస్తే నేను నిన్ను కాపాడతా, నీ కుటుంబాన్ని కాపాడతా అని చెప్పాడు. ఆ యవనస్తుడు యేసు ప్రభు యొక్క పిలుపును అందుకొని తన జీవితాన్ని తన 11వ ఏట ప్రభుకి అర్పించుకున్నాడు. ఈ పూట తనకు 39 సంవత్సరాలు ఆ యవనస్తుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. తనను రక్షించుకోవడం మాత్రమే కాదు, ప్రభు వాగ్దానము చేసినట్టుగా నా కుటుంబం అంతటిని ప్రభు రక్షించుకున్నాడు. నా తర్వాత నా తల్లిదండ్రులు, నా తండ్రి దుర్వ్యసనాలకు బానిసగా ఉన్నటువంటి ఆ వేళ ప్రభు తనను విడిపించి రక్షించుకున్నాడు. నా తల్లిని రక్షించుకున్నాడు, నా తమ్ముని రక్షించుకున్నాడు, నా కజిన్స్ని, మా అమ్మమ్మను కూడా ఆయన రక్షించుకున్నాడు. హల్లెలూయా. అది చాలదన్నట్టు ఈరోజు వేవేల జనాలకు క్రీస్తు సువార్తను ప్రకటించేటువంటి తన సువార్థికునిగా మార్చి ఇదిగోండి ఇక్కడ ముందుకు వచ్చినటువంటి ఈ యవనస్తులను కూడా ప్రభు రక్షించుకుంటా ఉన్నాడు. ఈ దేవుని బిడ్డలను కూడా ప్రభు రక్షించుకుంటా ఉన్నాడు. నాకు చేసిన దేవుడు మీకు చేస్తాడు. నా జీవితంలో నమ్మకత్వాన్ని కనపరిచిన దేవుడు మీ జీవితంలో కనపరుస్తాడు. ఆయన పిలుపును వింటావా ఈ రాత్రి? ఆయన పిలుపుకు స్పందిస్తావా? ముందుకు వచ్చిన మీరంతా 2 చేతులు పైకెత్తండి. నేను ఈ దీవెన పలకాలని కోరుతా ఉన్నాను. ఆయన బల్ల యొద్ద నివసించడానికి, ఆయన బల్ల యొద్ద కూర్చునడానికి తీర్మానము తీసుకున్న మీరంతా నిశ్చయముగా మెఫీబోషెతుకు కలిగిన అభయము మీకు కలుగునుగాక. మెఫీబోషెతుకు కలిగినటువంటి సమకూర్పు మీకు కలుగునుగాక. మెఫీబోషెతుకు కలిగినటువంటి సంపద మీకు కలుగునుగాక. మెఫీబోషెతుకు కలిగినటువంటి ఘనత మీకు కలుగునుగాక. మెఫీబోషెతుకు కలిగినటువంటి ఆ యొక్క బలహీనతలు కప్పబడినటువంటి ఆ వైనం యేసు రక్తము మీ ప్రతి పాపమును కడిగి వేయునుగాక. మీ పాపములను మాత్రమే కాదు, ఆ పాపము వలన కలిగినటువంటి ప్రతి పర్యావసానము, ప్రతి ప్రభావము మీ జీవితంలో నుండి కొట్టివేయబడునుగాక. మీ ముందు తరము, మీ తర్వాత తరము ఈ రోజు మీరు తీసుకున్నటువంటి తీర్మానమును బట్టి దీవింపబడునుగాక. ఇదే దీవెన ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ఆపాదిస్తా ఉన్నాను. విశ్వాస గృహములకు చెందిన మీ అందరికీ ఈ దీవెన కలుగునుగాక. మీ లోదేబారు పరిస్థితి యెరూషలేముగా మారునుగాక. మీ అజ్ఞాతము రాజరికముగా మారునుగాక. మీ యొక్క నిస్సహాయ పరిస్థితి అధికారముగా మారునుగాక. మీ బలహీనత హెచ్చింపుగా మారునుగాక. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెబుదాం. బిగ్గరగా 2 చేతులు పైకెత్తి, చేతులు పైకెత్తి, చేతులు పైకెత్తి. థ్యాంక్ యూ లార్డ్. బిగ్గరగా ప్రభువానికి స్తోత్రం. యేసు ప్రభుని బట్టి నా పట్ల దయ చూపించుచున్న దేవానికి స్తోత్రం అని చెబుదాం. నీ ప్రేమను మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా. నేనొందిన ఈ జయము ప్రకటింతును బ్రతుకంతా. నీ ప్రేమను మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా. నేనొందిన ఈ కృపను ప్రకటింతును బ్రతుకంతా. నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా, నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా. మరొకసారి చెప్తాం. నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా, నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా. ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితులేని. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు స్వరమెత్తి చెడ్డ ప్రేమించే ప్రేమమయుడా. మరి విశేషంగా ముందుకు వచ్చినటువంటి వారు, బాప్తిస్మము తీసుకోవడానికి సిద్ధపడిన వారు, ప్రభు పిలుపునకు స్పందించిన వారు, మీ జీవితాలు మారబోతా ఉన్నాయి. లోదేవా యెరూషలేముగా మారబోతా ఉన్నాయి. నీ కృపకు సాటి ఏ పాటి వాడనయా, నన్నింతగా ఇంతగా నన్ను హెచ్చించుతాను.
లోదెబారుని యెరూషలేము చేర్చుతాను. నిస్సహాయ పరిస్థితులు నీ బల్లెదకు నన్ను చేర్చుటకు నేను ఏ పాటి వాడనేసయ్యా, ఏ పాటి వాడనయా నన్నింతగా హెచ్చించుటకు